Okay, students, once again, hearty welcome to Ramu Spoken English. మై డియర్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు మా దగ్గర బాహుబలి ప్యాక్ అని ఎవరైతే తీసుకున్నారో వారికి మేము క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. బాహుబలి 12 పుస్తకాల ప్యాక్ అండి. ఉన్నవారు ఈరోజు మనం బుక్ నంబర్ 1లో ఉన్నామండి. గత 2-3 రోజులుగా మనం నిదానంగా స్టెప్ బై స్టెప్ పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముందుగా మనము ప్రిపోజిషన్స్ అనేటువంటి ఒక కంటెంట్లో ఉన్నామండి స్టార్టింగ్లో. ఇకపోతే ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్, విభక్తి ప్రత్యయములని ఒక 25 పదాలు ఉన్నాయి. వీటన్నింటినీ మనము నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఇకపోతే ఇందులో భాగంగా నిన్న ఇన్, ఆన్, అట్, విత్, బై, ఫార్, ఫ్రమ్, టు, I will go. అప్, వెళ్తాను. డౌన్, I would go. హలో హలో హలో. సో ఇంతవరకు వచ్చామండి నిన్నటి వరకు. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ రెడీగా ఉన్నారా ఇప్పుడు? హలో, ఓకే సార్. రెడీగా ఉన్నారు కదమ్మా? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మనం నిన్న డౌను వరకు వచ్చామండి. సో కొంచెం ఎవరైనా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ నాకు అనేవాళ్ళు ఉంటే అడగండి, లేదంటే ముందుకు సాగుతాం. ఎస్, ఎనీబడి. సార్ మాకు డౌట్స్ ఉన్నాయి సార్, కొన్ని మేము చదువుకున్నాము. ఇంకోటి ఏంటంటే నా తరపు నుంచి మీరు కూడా, మీ తరపు నుంచి మీరు కూడా ప్రాక్టికల్ చేయాలండి. ప్రాక్టికల్ చేయకపోతే రాదు. ప్రాక్టికల్ అంటే ఏంటి? ఇంట్లో కూర్చొని కొంచెం నోట్స్ రాయడము, నోట్స్లో ఆన్సర్లు రాసుకోవడము, సొంతంగా చెప్పడము, 4 సార్లు చెప్పడము, ఈ విధంగా ప్రాక్టికల్ మన ఇష్టం వచ్చినట్టు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, ఇకపోతే ఎవరికైనా సార్ వెనకలివి నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడండి, లేదంటే ముందుకు సాగిపోతామండి. ఎస్, డౌట్స్ ఏం లేవు కదండి? మాట్లాడవచ్చు. 12-15 మంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడాలి. ఎస్, లేవండి, డౌట్స్ ఏం లేవు. డౌట్స్ రావడానికి అవకాశం లేదు, లేవు కూడా. ఓకేనా? రైట్, సరే అండి, ముందుకు పోదామండి. ఎస్, నిన్నట్లక్క కొంచెం కూల్గా ఉండండి. ఫస్ట్ నేను క్లాస్ చెప్పేది చెప్తానండి, మీరు వినండి. విన్న తర్వాత మీకు డౌట్స్ వస్తే నిదానంగా నెమ్మదిగా ఒక్కొక్కరిగా మాట్లాడుకుంటూ డౌట్స్ క్లారిఫై చేద్దాం, గడిబిడి లేకుండాను. ఓకేనా? ఎస్, ఈరోజు మనము అండర్ అనే పదం గురించి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అండర్. ఒక్కసారి మీరు ఈ బొమ్మలను గమనించాలి, ఎందుకంటే తొందరగా రీచ్ అవుట్ అవుతారు. బొమ్మల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక కింద, క్రింద, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక, ఒక్క నిమిషం అండి, ఏదో ప్రాబ్లం అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 2 నిమిషాలు ఉండండి, టెక్నికల్ ప్రాబ్లం ఉంది.
సారీ టు ఆల్. ఒక్క నిమిషం అండి. ఓకే ఫ్రెండ్స్, సారీ టు ఆల్. వన్స్ అగైన్ వెల్కమ్ టు రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ బాహుబలి 12 బుక్స్ ప్యాక్లో మనం ఉన్నామండి. సో ఇందులో భాగంగా నిన్న ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్లో మనం వెళ్తూ ఉన్నాము. అందులో భాగంగా కొన్ని పదాలు అయితే మనం చూడడం జరిగింది. మరి అందరికీ క్లియర్ కట్గా ఉంది, అర్థమైంది అని అన్నారు మీరే. ఇకపోతే నేను ఇప్పుడు అండర్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి, జాగ్రత్తగా చూడండి. ముందుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఆ తర్వాత మీకు డౌట్స్ ఉంటే అడుగుతూ రండి. క్లియర్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, క్లియర్గా ఉంటుందండి. ఓకే రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఒక కుక్క ఉందండి. ఆ కుక్క ఎక్కడుంది అని అడిగితే టేబుల్ కింద ఉంది చూడండి, టేబుల్ క్రింద. మీరు ఎప్పుడైతే క్రింద అనే పదం మన మైండ్లో ఉంటుందండి, అప్పుడు మీరు అండర్ అనేటువంటి ఒక వర్డ్ మనం గుర్తు తెచ్చుకోవాలి. క్రింద అంటే అండర్ అండి. అలా అని చెప్పేసి టేబుల్ అండర్ అనకూడదు, రివర్స్లో చెప్పాలి. మనం నేర్చుకుంటుండే పదాలు ప్రిపోజిషన్ పదాలు. ప్రిపోజిషన్స్ ఎప్పుడు రివర్స్లో మాట్లాడేటువంటి ఒక టెక్నిక్ అని మైండ్లో పెట్టుకోండి, అంతే. అదొక షార్ట్ కట్ అంతే. ఓకే, ప్రిపోజిషన్ పదాలు ఇన్ను, ఆను, అట్టు, విత్, బై, ఫారు, ఫ్రమ్, టు, అప్, డౌను నిన్నటి వరకు అయిపోయింది. ఈరోజు అండర్. సో అండర్ అంటే ఏమి? క్రింద. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. వేర్ ఇస్ డాగ్ అని అడిగాడు, కుక్క ఎక్కడుందిరా అని అడిగాడు. ఆడ టేబుల్ కింద ఉంది చూడు అని చెప్తాం. అప్పుడు అండర్ టేబుల్ అనొచ్చు, అండర్ ద టేబుల్ అని కూడా అనవచ్చు, తప్పేం లేదండి, మీ ఇష్టం, ఎలాగైనా చెప్పవచ్చు. అండర్ ద టేబుల్, అండర్ టేబుల్ అలాగే. పిల్లలు చదువుతున్నారండి, పిల్లలు చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారండి వాళ్ళు అంటే చెట్టు కింద ఉన్నారు, చెట్టు కింద చదువుకుంటున్నారు వాళ్ళు. సో పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు? చెట్టు కింద ఉన్నారు. సో చెట్టు క్రింద అన్నప్పుడు ఫస్ట్ అండర్, అండర్ ద ట్రీ అంటే రివర్స్ మెథడ్ లో చెప్పుకోవాలి. అండర్ చెప్పి ఆ తర్వాత ద ట్రీ. అండర్ ట్రీ అంటే కూడా నోటికి రాదు, అది కొన్ని నోటికి రావన్నమాట. నోటికి రానప్పుడు నోటికి రాకుండా వదిలిపెట్టండి, నోటికి వస్తే వచ్చినట్టుగా చెప్పేసేయండి, అంతేగాని దీతో కొట్టాడకండి ఇప్పుడు. ఓకే, ఎందుకు ఏం కథ అనేది మళ్ళీ ముందు ముందు చూద్దాం. ఓకే, చెట్టు క్రింద అండర్ ద ట్రీ లేదా అండర్ ట్రీ, నీకు ఇష్టం వచ్చింది చెప్పు, నో ప్రాబ్లం. ఓకే, అలాగే నీటి క్రింద. ఇప్పుడు చూడండి, ఒక పడవ మునిగిపోయింది, టైటానిక్ ఏదో అనుకో, ఒక పడవ మునిగిపోయింది. అది మునిగిపోయిన పడవ ఎక్కడికి పోతుంది అంటే కిందికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఏదైనా బరువు ఉన్నటువంటి వస్తువు ఏదైనా కానీ నీటిలో వేస్తే అదేమైపోతుంది, చిన్నగా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. కిందికి వెళ్ళిపోయి కింద నిలబడిపోద్ది, అది ఒక దగ్గర పోయి స్టే అయిపోద్ది. సో అలాంప్పుడు మనం ఏమనాలి ఇంగ్లీష్లో? నీటి కింద అంటే అండర్ ద వాటర్, అండర్ వాటర్ అని కూడా అంటారు. అండర్ వాటర్, యాక్చువల్గా అండర్ ద వాటర్ అనకూడదు, అండర్ వాటరే అనాలి. నోటికి వస్తేనే చెప్పాను కాదు, అండర్ వాటర్ అనాలి, వాటర్కి దీ పెట్టకూడదంట. ఓకే, సో ఆ తర్వాత చూసుకుందాం ఎందుకు ఏం కథ అని తర్వాత చూసుకుందాం. ఇప్పటికైతే అండర్ వాటర్, అండర్ వాటర్. ఓకే, ఇప్పుడు ఈ 3 బొమ్మలు చూశారు, అర్థమైందా అర్థం కాలేదా? సార్ నాకు అర్థం కాలేదు సార్, మరొకసారి చెప్పండి అనే వాళ్ళు ఉంటే అడగండి, లేదంటే కొంచెం అలా పక్కకి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఎవరైనా ఒకరు రావచ్చు, సార్ నేను చెప్తా సార్, ఇవన్నీ నేను చెప్తా సార్, ఇప్పుడు నాకు అర్థమైంది సార్ అనే వాళ్ళు రండి. ఎవరో ఒకరు కొత్త వాళ్ళు. ఎస్ కమాన్, చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు రండి. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది అంటే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. అర్థమైందండి. చెప్పమ్మా. కుళాయి క్రింద. ఇప్పుడు ఒక చిన్న ఒక్క నిమిషం. బకెట్ ఎక్కడుందమ్మా? బకెట్ ఎక్కడుంది తల్లి? కుళాయి బకెట్, కింద. బకెట్ కొలాయి క్రింద పెట్టాను అనమాట నేను. అప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలి,
అండర్ ద ట్యాప్. ట్యాప్ ట్యాప్ అంటే కొలాయి. సో అండర్ ద ట్యాప్. ఓకే, అండర్ ద వెరీ గుడ్, ట్యాప్. వెరీ Under గుడ్. the tap. ఇక్కడ మళ్ళీ ఇంకోటి, మా బంగారం దొరికింది కదమ్మా. బంగారము ఎక్కడ దొరికిందమ్మా నీకు? ఇంటి కింద. అది ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి, నువ్వు తెలుగులో మాట్లాడకూడదు. ఇప్పుడు Under నువ్వు the ఇంగ్లీష్ లో house. చెప్పు. అండర్ ద హౌస్. అండర్ ద Under the house. హౌస్, వెరీ గుడ్. సో Under ఇంటి the కింద బంగారం house. దొరికింది. బంగారం ఎక్కడ దొరికింది అని అడిగినాడు. అండర్ ద హౌస్. Under the అండర్ ద house. హౌస్, వెరీ గుడ్. అమ్మా 100 రూపాయల నోటు పెట్టినావు కదా, 100 రూపాయల నోటు నువ్వు దాపెట్టినావు కదా, ఎక్కడ దాపెట్టినావు చెప్తల్లి. Under the TV. మరి నాకు ఇచ్చేయి, ఓకేనా. అండర్ ద టీవీ కింద పెట్టావు కాబట్టి అండర్ ద టీవీ అంటే అప్పుడు ఎలా ఉంటదంటే టీవీ ఇక్కడ ఉంటది, దాని కింద ఇట్లా దూరిచి పెట్టావు అన్నట్టు. అర్థమైందమ్మా అందరికి? క్లియర్ కదా? అండర్ ద టీవీ అది. అమ్మా బెంచ్ కింద బల్లి దూరిందమ్మా. బల్లి ఎక్కడుంది ఇప్పుడు? బెంచ్ క్రింద Under ఉంది. the bench. వెరీ గుడ్. అది బల్లి ఎక్కడ పోయిందిరా బాబు? అండర్ ద బెంచ్. అండర్ ద బెంచ్ అది. Under the అది bench. అమ్మ పెన్ ఎక్కడ పెట్టినావు తల్లి? పెన్ ఎక్కడ పెట్టినావు? పెన్ను Under the ఎక్కడ book. పెట్టినావు? వెరీ గుడ్. అండర్ ద బుక్. అండర్ ద బుక్. Under the book. ఎవరికైనా Under the ఇప్పుడు book. డౌట్ ఉందా? ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే గనక అండర్ అంటే Cringe. ఏదైనా ఒక వస్తువు ఉండి దాని కింద ఉంటే గనక దాన్ని అండర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. డౌన్ వేరు, అండర్ వేరు. చాలా మంది డౌట్ పడుతుంటారు, సార్ డౌన్ అంటే ఏమి, అండర్ అంటే ఏమి? ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇది ఒక చెరువు అనుకో, నది అనుకో, నీళ్ళు అనుకో, ఏమన్నా అనుకో. ఒక పడవ పైన ఉంది. ఇప్పుడు ఒక పడవ ఎక్కడుందమ్మా? ఇప్పుడు పైన ఉంది. ఆన్ ద వాటర్. On the water. ఓకేనా? అది Okay. ఇప్పుడు ఆ పడవ కిందికి వచ్చేసింది, అంటే మునుగుతూ ఉందన్నమాట. ఓకే, సింక్ అయిపోయింది అన్నట్టు లోపలికి. ఓకే, ఇప్పుడు ఆ పడవ ఒకేసారి అండర్కి అయితే రాదు కదమ్మా. అండర్కి రాదు కదా. ఆ పైన నుంచి ఏమైతుంది? అది కిందికి జారుతూ వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. అప్పుడు డౌన్. ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. డౌన్ అంటే అర్థమేమి? కిందికి వస్తా ఉంది. సో ఫస్ట్ ఏమి ఎక్కడుండే? ఆన్ ఉండే. ఓకే కదా అందరూ? ఓకే, ఆన్ అయిన తర్వాత ఏమైంది? డౌన్ అయింది. డౌన్ అయిపోయిన తర్వాత వచ్చి అది కింద కూర్చొనిస్తుంది. ఇంకా అప్పుడు అది అండర్ అవుతుంది. ఏమ్మా ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. బ్రదర్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఒక్క నిమిషం మ్యూట్ పెట్టండమ్మా. వెనక మీ ఇంట్లో శబ్దాలు వస్తున్నాయి. మ్యూట్ పెట్టేసేయండమ్మా బసవరాజ్. ఓకే, అలా ఎవరికైనా ఇంట్లో శబ్దాలు వస్తే మాకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మ్యూట్ పెట్టేసుకోండి అమ్మా. ఇంట్లో కూల్గా ఉంది సార్, మేము మాట్లాడతాం అనే వాళ్ళు మాట్లాడచ్చమ్మా. ఎస్, ఎవరికైనా డౌట్ ఉందా సార్? ఎక్స్క్యూజ్ మీ అందరూ, ఎవరికైనా డౌట్ ఉందా? అండర్ అంటే ముందుకు పోవచ్చా? మీ యొక్క పర్మిషన్ లేకుండా నేను ముందుకు పోను. నో డౌట్ సార్. నో డౌట్. అండర్ గురించి మనకు ఇంకా ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆఫ్ తీసుకుందాం. ఇంతకు ముందు మన క్లాసులలో ఆఫ్ గురించి ఒక విషయం చెప్పాను. పలానా పలానా వారి అని ఆ విధంగా చెప్తారు. ఈ ఆఫ్ అనేది ఒకటి గుర్తించుకోండి. ఓఎఫ్ ఆఫ్, మళ్ళీ ఓఎఫ్ఎఫ్ కాదు, ఓఎఫ్ ఆఫ్. ఆఫ్ అంటే యొక్క. ఇది అపాస్ట్రఫీకి సంబంధము. దీన్ని అపాస్ట్రఫీ అంటారు. ఏమంటారమ్మా? ఇది ఎలాంటి సందర్భాన వాడతారంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము యొక్క కుమారుడు అని ఉంది. రాము యొక్క కుమారుడు. బాబు ఈ అబ్బాయి ఎవరు అని అడిగినాను. అప్పుడు మీరు అంటున్నారు, సార్ రాము గారి కుమారుడు సార్, ఈ పిల్లోడు కొడుకు సార్, కుమారుడు సార్ అంటే అప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాల్సి వచ్చింది, రివర్స్ లో చెప్పాలి. కాబట్టి చూడండి, కుమారుడు అంటే సన్, ఆఫ్ యొక్క ఆఫ్ రాము, సన్ ఆఫ్ రాము. దీన్ని ఇంగ్లీష్ లో రాసేటప్పుడు S/O రాసి రాము అని రాస్తారు. ఇది లెటర్స్ లో మనం చూస్తాం, ఒక అడ్రస్ రాసేటప్పుడు ఎక్కువగా చూస్తాం. అలాగే కుమార్తె అని ఉందనుకో, అప్పుడు డాటర్ ఆఫ్ అని రాస్తాం. ఒకవేళ వైఫ్ ఆఫ్ అని రాస్తాం. వైఫ్ ఆఫ్ అంటే అర్థమేమి? ఒకరి యొక్క భార్య. ఎవరి యొక్క భార్య? ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఆఫ్ రాఘవ అని ఉందనుకో. వైఫ్ ఆఫ్ రాఘవ అంటే రాఘవకి భార్య ఆమె. ఎవరు? సునీత. హూ ఈజ్ సునీత? సునీత ఈజ్ వైఫ్ ఆఫ్ రాఘవ.
ఓకేనమ్మా, అందరు క్లియర్ కదా? ఓకే. అర్థం. సో ఇక్కడ వైఫ్ ఆఫ్ రాఘవ అంటే రాఘవ గారి భార్య ఆమె. ఇక్కడ చూడండి, వైఫ్ ఆఫ్ రాఘవ ఇలా కూడా రాస్తారు. జనరల్ గా ఎలా చెప్తారంటే రాఘవాస్, ఇక్కడ చూడండి అపాస్ట్రఫీ పెడతారు. అంటే ఈ అపాస్ట్రఫీ పెట్టడం వల్ల యొక్క అనేటువంటి మీనింగ్ అక్కడ వస్తుందమ్మా. ఓకే ఓకే. రాఘవాస్ సన్, రాఘవాస్ వైఫ్, రాఘవాస్ డాటర్. సో ఈ విధముగా అపాస్ట్రఫియస్ అనేది యొక్క అనేటువంటి మీనింగ్ ఉంటది. అర్థమైందా? ప్రతి దానికి వాడకూడదు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా కూల్ గా కొంచెం మ్యూట్ పెట్టండి, కొంచెం మ్యూట్ పెట్టండి మేడం, అందరూ మ్యూట్ పెట్టుకోండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం మ్యూట్ పెట్టేసేయండి అమ్మా. అది ఇక్కడ చూడండి, రాఘవ టేబుల్ అని ఉంది, రాఘవ యొక్క టేబుల్ అని ఉంది అనుకుందాం. రాఘవ యొక్క టేబుల్. ప్రతిదానికి టేబుల్ ఆఫ్ రాఘవ అంటే బాగుంటుందమ్మా? బాగుండదు. అర్థమైందా? బాక్స్ ఆఫ్ శివ అంటే బాగుంటుందా? బాగుండదు. తర్వాత టీవీ ఆఫ్ లక్ష్మణ్ అంటే బాగుంటుందా? బాగుండదు. అంటే ప్రతిదానికి బాగుండదు. ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు అన్నిటికీ చెప్తాం, ఇదే చెప్తామని అనుకోకూడదు. అట్లా కొన్నిటికి ఎలా చేయాలంటే ఈ అపాస్ట్రఫీ ఎస్ పెడతాడనమాట. అపాస్ట్రఫీ ఎస్ అంటారు దీన్ని. అంటే ఈ ఎస్ కు అపాస్ట్రఫీ పైన ఉంటది అనమాట. అప్పుడు ఎలా చెప్పాలి సార్ దీన్ని అంటే టేబుల్ ఆఫ్ రాఘవ అనకూడదు, రాఘవాస్. అప్పుడు మీరు ఇలా వాడుకోవాలి. దాని పేరు యొక్క. యొక్క అంటే ఆఫ్ అనే మీనింగ్ ఇస్తుంది. అలా రాసే వాళ్ళు అలా రాస్తారు. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ తో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. రాఘవాస్ టేబుల్ అనాలి. రాఘవాస్ టేబుల్ అనేటప్పుడు టేబుల్ ఆఫ్ రాఘవ అనకూడదు, బాక్స్ ఆఫ్ శివ అనకూడదు, శివాస్ బాక్స్ అనాలి. టీవీ ఆఫ్ లక్ష్మణ్ అనకూడదు, లక్ష్మణ్స్ టీవీ అనాలి. ఈ విధముగా రెండు రకాలుగా మీరు గుర్తు పెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆ విధంగా వాడుకోండి. ఎవరికైనా ఇప్పుడు డౌట్ ఉంటే అడగండి. ఏమన్నా డౌట్ ఉందా అడగండి. ఇక్కడ చూడండి, రాజు యొక్క సైకిల్, సైకిల్ ఆఫ్ రాజు. ఓకే, ఈ మీనింగ్ కి మనం చెప్పేటప్పుడు మనం ఇలా చెప్పుకోవచ్చు. కానీ ఇలా చెప్పడం కన్నా ఎలా చెప్తే బాగుంటుందండి? ఇప్పుడు మైక్ చేసి ఆన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు క్లియర్ గా. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే విన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు మీరు. చెప్పండి. రాజు సైకిల్. ఇప్పుడు చూడండి, డాక్టర్ ఆఫ్ సురేష్ అంటే బాగుంటుందా, సురేష్ డాక్టర్ అంటే బాగుంటుందా? డాక్టర్ ఆఫ్ సురేష్ అంటే డాక్టర్ ఆఫ్ సురేష్ అంటే కొంచెం అందంగానే ఉంది, ఓకే, ఫార్మల్ గా ఉంది, నో ప్రాబ్లం. కానీ ప్రతిదానికి సైకిల్ ఆఫ్ రాజు, బ్యాట్ ఆఫ్ సచిన్ అంటే బాగుంటుందా? తప్పు కాదు. మీరు మళ్ళీ గమనించాలి. సార్ అలాంటప్పుడు మీరు రాశారు కదండి ఎగ్జాంపుల్ గా. ఎస్, నేను రాశాను. ఎందుకు రాశాను? మీకు అర్థం కావడానికి దాన్ని ఇలా రాయాలి అని రాశాను అంతే. కానీ మీరు టెక్నికల్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓహో సైకిల్ ఆఫ్ రాజు అనేది కన్నా రాజూస్ సైకిల్ అని చెప్పండి. ఓకేనా? ఓకేనా బ్రదర్స్? ఓకే సార్. క్లియర్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? చూడండి. ఓకేనా? ఓకే సార్. సైకిల్ ఆఫ్ రాజు అనకండి, రాజు సైకిల్ అనండి. ఎంత బాగుంటది. బ్యాట్ ఆఫ్ సచిన్ అనొద్దు, ఇట్ ఈస్ సచిన్స్ బ్యాట్. హూస్ బ్యాట్ ఇస్ దిస్? హూస్ బ్యాట్ ఇస్ దిస్? ఇది ఎవరిదయ్యా బ్యాట్? ఇది సచిన్స్ బ్యాట్. ఓకేనా బ్రదర్స్? క్లియర్ కదా? అది. ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళు రండి అమ్మా. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు వద్దు, కొత్త వాళ్ళు రండి. ఈ 5 చెప్పండి అమ్మా, పక్కవి కొంచెం హోంవర్క్ టైప్ లో చెప్పేసేయండి. రవి యొక్క కుమారుడు. సన్ ఆఫ్ రవి. హూ ఇస్ దిస్ ఫెలో? బాబు ఈడెవడు బాబు? ఇక్కడ పిల్లోడు ఉన్నాడు కదా, ఎవరినైనా అయితాను. సన్ ఆఫ్ రవి. హూ ఇస్ హీ? హూ ఇస్ హీ? హీ ఇస్, చెప్పండి. హీ ఇస్ సన్ ఆఫ్ రవి. వెరీ గుడ్. హీ ఇస్ సన్ ఆఫ్ రవి. హీ ఇస్ సన్ ఆఫ్ రవి. సన్ ఆఫ్ రవి. సరిత యొక్క కూతురు. చూడండి, సరిత యొక్క కూతురు. ఈమె ఎవరు? ఈ పాప ఎవరు? సరిత యొక్క కూతురు. డాక్టర్ ఆఫ్ సరిత. డాక్టర్ ఆఫ్ సరిత. డాక్టర్ ఆఫ్ సరిత. బాబు ఈ కార్ ఎవరిది నాన్న? ఈ కార్ ఎవరిది? శ్రీని యొక్క కారు. శ్రీని. ఇలా చెప్పకుండా శ్రీనిస్ కార్. అది శ్రీనిస్ ఓకే. కార్. టీచర్ యొక్క పెన్ను. టీచర్ యొక్క పెన్. పెన్ ఎవరిది ఇది? టీచర్ యొక్క ఈ పెన్. పెన్ను టీచర్ యొక్క పెన్. ఇది ఇంగ్లీష్ లో టీచర్స్ పెన్. అట్లా చెప్పండి. ఈ పెన్ ఆఫ్ ది టీచర్ అనేది తప్పేం కాదు, కానీ నోటికి బాగుండదు. మీరు అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. మంచి తెలుసుకోవాలి, చెడు కూడా తెలుసుకోవాలి. ఇది చెడు అంతే, తప్పేం కాదు, కానీ చెడు బాగుండదు. అర్థమైందా? మనము అన్నము తినొచ్చు, గడ్డి తినొచ్చు. బాగినండి, మనము అన్ని తినొచ్చు. మనము అన్నము తింటాము, గడ్డి కూడా తింటాం.
కానీ గడ్డి తింటే బాగోదు, అన్నమే తినాలి. మన మానవులం, మనం మనుషులము కాబట్టి మనం అన్నం తింటాము, గడ్డి తినకూడదు. గడ్డి ఎనిమల్స్ తింటాయి కాబట్టి ఆటికి వేరు, మనం ఎనిమల్స్ కాదు కదా. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో పెన్ ఆఫ్ టీచర్ అంటే బాగోదు, తప్పు కాదు నాన్న. ఎవరైనా మళ్ళీ తప్పు అంటే నా దగ్గర తోలుకోరండి, నేను మాట్లాడతా, తప్పేం కాదు, బాగోదు. ఓకే, కార్ ఆఫ్ సీను అనకండి, పెన్ ఆఫ్ టీచర్ అనకండి, హౌస్ ఆఫ్ రాజు అనకండి. అనకండి, తప్పైతే కాదు, అనకండి అంతే. హౌస్ ఆఫ్ రాజు అనకుండా రాజుస్ హౌస్, పెన్ ఆఫ్ ది రాజుస్ టీచర్ అనకుండా టీచర్స్ పెన్, సీనుస్ కార్. ఈ విధంగా చెప్పండి, చాలా బాగుంటుంది. సరితాస్ డాటర్, రవీస్ సన్, ఈ విధంగా చెప్పండి, అద్భుతంగా ఉంటుంది. ఎనీ డౌట్? Yes, no doubt. అంటే సార్ చెప్పండి doubt. చెప్పండి. సార్ ఇది అతని యొక్క సైకిల్ లేదా అతని యొక్క బండి, అతని యొక్క పెన్ అంటే అదెలా చెప్తారు సార్? అప్పుడు హిజ్ అని వస్తుందండి, అవి His. ప్రొనౌన్స్ లో పోతుంది, అప్పుడు పేరు Okay, ఉండదు కాబట్టి హిజ్ పెన్, హిజ్ బుక్, హిజ్ డాటర్, హిజ్ అనే పదాన్ని వాడతాం. His అండి. పెన్ ఓకే ఆఫ్ హిజ్ సార్. అనలేం కదా, పెన్ ఆఫ్ హిజ్ అవును అనలేం సార్. కదా, అనలేదు సార్. అర్థమైందా? అందుకని ఇలా అర్థం. నేర్చుకున్నారు అనుకోండి, మీరు అలా చెప్పేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. డౌట్ క్లియర్? ఎనీ ప్రాబ్లం? డౌట్ క్లియర్ సార్. Very good. Super, Nana. Okay, very good. Now I am going to the next word. If any doubts, you please ask me now itself. Otherwise, I will go to the next word. వెళ్ళిపోదుమా, ముందుకు పోదుమా? No doubt, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంటూ. బాబు ఇది ఆల్రెడీ నిన్న చెప్పా. ఇంటూ అంటే ఏంటి అంటే, ఇది రెండు పదాల కలయిక. గుర్తుపెట్టుకోండి, ఇందులో రెండు పదాలు ఉంటాయి. ఒకటేమో లో, ఒకటేమో పలికి, అంటే లోపలికి, అంటే ఇంటూ. ఇంటూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లో ఒకటి, కీ ఒకటి, రెండు పదాల కలయిక ఇది. ఓకేనా బ్రదర్స్? ఎన్ని పదాల కలయిక అండి ఇది? రెండు పదాల కలయిక. రెండు పలక. ఎందుకు అలా పెట్టారంటే, ఇంటూ లోపలికి, ఇది ఎంట్రన్స్ విషయంలో మాట్లాడతారండి. మీకు ఇక్కడ బొమ్మ ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆఫీసర్ ఎక్కడికి వెళ్తున్నాడు బ్రదర్? ఆఫీసు లోపలికి వెళ్తున్నాడు. ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? అతను ఎండి ఏం చేస్తున్నాడు? ఆఫీస్ లోపలికి ఎంట్రన్స్ ఇస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. అప్పుడే మనం లోపలికి అంటాం, ఒకవేళ లేదంటే లోపల అంటాం, లేదా బయట అంటాం. ఈ ఎంట్రన్స్ విషయంలో అంటే అప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాడు, ఇంకా లోపలికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నాడు బాసు? చెప్పండి ఇప్పుడు, ఎక్కడికి వెళ్తున్నాడు బాసు? Into the Into the office. office. Into the office. To the Very, office. the boss is going into the office. The boss is going into the office. The office. Where is the boss అని అడిగా. Where is the boss? రే బాస్ ఎక్కడ ఉన్నాడు రా? ఇప్పుడు నువ్వు చెప్పాలి. The boss is, The boss is into the office. రే వెళ్తున్నాడా, నిలబడినాడా, పడుకున్నాడా, ఏం చేస్తున్నాడు రా బాసు? ఇప్పుడు చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. The boss is, in the office. ఓయ్ The boss is going to into the office. గోయింగ్ అనే పదం వాడుతున్నాం ఇక్కడ. The boss is going. Going Going. ఎక్కడికి? గోయింగ్ ఎక్కడికి? Going Into the office. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. మళ్ళీ ద బాస్ ఈజ్ ఇంటూ ద ఆఫీస్ అనకూడదు. ఓకేనా? Okay, sir. క్లియరా? ఎస్. ఇప్పుడు ఇంకొక ఫోటో చూడండి బ్రదర్స్. ఆ పిల్లోడు ఉన్నాడు కదా, పాపం పైన నిలబడినటువంటి పిల్లోడు తుపుక్కుమని బావిలో పడిపోయినాడప్ప. ఎక్కడ పడిపోయినాడండి? బావి లోపలికి పడిపోయినాడు. లోపలికి బావి లోపలికి పడిపోయినాడు. చూడండి అక్కడ బొమ్మను చూడండి, మీకు అర్థమైపోద్ది. బావి లోపలికి పడిపోయినాడు పిల్లోడు. అప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి, Into బాయ్ the ఫెల్. ద బాయ్ ఫెల్ అనాలి. The boy fell into the well. ఇంటూ ద వెల్. వెల్ అంటే ఏమయ్యా? బావి. బావి. బావి లోపలికి పడిపోయినాడు కాబట్టి ద బాయ్ ఫెల్ Into the- ఇంటూ ద వెల్. రివర్స్ లో చెప్పాలి ఇక్కడ అంతాను, మీరు అది గమనించాలి. ఇక్కడ ఏం తప్పు లేదండి. ఆఫీసు లోపలికి అంటే ఇంటూ ద ఆఫీస్, బావి లోపలికి అంటే ఇంటూ ద వెల్. ఎనీ డౌట్? No doubt, sir. క్లియరా బ్రదర్స్? అందరూ హ్యాపీనా? Yes, sir. ఇప్పుడు ఒక టెంపుల్ ఉందండి. మీ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు, లేదా అక్క చెల్లెళ్ళు ఎక్కడ పోయారు వాళ్ళు అని అడిగినాం. అప్పుడు వాళ్ళు అంటున్నారు గుడి లోపలికి పోయినారు. వీళ్ళు చూడండి, గుడి లోపలికి పోతా ఉన్నారు చూడండి, ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఓకే, సో నీళ్ళు తీసుకొని ఏదో కడవ ఏదో పెట్టుకొని, లేదా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ముచ్చట్లాడుకుంటా గుడి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నారు. అప్పుడు నువ్వు అంటున్నావు దే ఆర్ గోయింగ్. చెప్పండి, దే ఆర్ గోయింగ్ గుడి లోపలికి to They the are going temple. ఇంటూ ద టెంపుల్. into the temple. ఓకేనమ్మా? క్లియరా? Okay. దే ఆర్ గోయింగ్ Into ఇంటూ ద టెంపుల్. The temple. సో ఇప్పుడు చూడండి, ద ఆఫీసర్ ఈస్ గోయింగ్ Into the temple. ఆఫీస్. ఒరేయ్, Sorry, sir. ప్రతి పదాన్ని Into the- వాక్యాన్ని వినాలి, విని ఆన్సర్ ఇవ్వు. ఓకే, ద ఆఫీసర్ ఈస్ గోయింగ్. Into the office. ద బాయ్ ఫెల్. Into the well. ద లేడీస్ ఆర్ గోయింగ్. Into the temple.
వెరీ గుడ్. ఇంటూ అనే పదం ఎప్పుడు వాడతారు అంటే అది ఒక ఎంట్రెన్స్ గా ఉండాలి, అప్పుడే మీరు ఇంటూ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎనీ ప్రాబ్లం, డౌట్ అడగండి, లేకపోతే ఇప్పుడు హోంవర్క్ చెప్పండి. ఇప్పుడు చూడండి ఇది ఇంటి లోపలికి. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఒకరు రండి, అందరూ వద్దు, ఎవరో ఒకరు. సార్ నేను చెప్తా సార్, కొత్తలు రండి అమ్మా, కొంచెం మాటలు కొత్తగా రాని. ఎవరన్నా ఒకరు రండి సార్, నేను ఇంతవరకు చెప్పలేదు సార్, ఇప్పుడు చెప్తాను అనే వాళ్ళు కొత్తగా రండి. చెప్పండి. ఇంటి లోపలికి పాము ఎక్కడ దూరిందయ్యా? ఎవరో ఒకరు చెప్పండి, పాము ఎక్కడ పోయిందయ్యా? పాము ఎక్కడ పోయింది? రండి, ఎవరో ఒకరు రండి. Into the house. ఇంటు ద హౌస్. బాగా చెప్పు, పాము ఎక్కడ పోయింది? Into the house. అది అది ఓకే, రైట్. ఒక అడుక్కునేవాడు ఎక్కడ దూరాడు? Into the hotel. ఇంటు ద హోటల్ అంటే హోటల్ ఉంది, పాపం ఆడుకునేవాడు ఏం చేశాడు? లోపలికి దూరాడు అనమాట. ఇంటు ద హోటల్. అది ఇప్పుడు పిల్లి ఎక్కడ పోయింది? Into the room. ఇంటు ద రూమ్. రూమ్ లోపలికి. అది కూడా చెప్పు, రూమ్ లోపలికి పోయింది సార్, ఇంటు ద రూమ్. అది ఓకేనా? అది ఇప్పుడు వాళ్ళు నది లోపలికి పడిపోయింది. ఏమి? ఒక బస్సు, ఒక లోయ, ఒక నది ఉంది, పైన ఒక బ్రిడ్జ్ ఉంది, అదేమైంది? బస్సు కింద పడిపోయింది అనమాట. ఇప్పుడు చెప్పు, బస్సు ఎక్కడ పడిపోయింది? Into the river. ఇంటు ద రివర్ అంటే అర్థమేమి? ఇది కింద రివర్ ఉందన్నట్టు, అర్థమైందా? సో ఇది పైన ఉంది. ఇప్పుడు ఇది బస్సు పై నుంచి ఇట్లా కిందికి పడిపోయింది అనమాట, లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అంటే నది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి అంటున్నావు ఇప్పుడు ఇంటు ద రివర్. అది సరే. ఇంకొకడు, ఒరే లడ్డు ఏం చేసినావురా? ఎక్కడ పెట్టుకున్నావురా లడ్డు? చెప్పండి. ఇంటు ద మౌత్. ఐ పుట్ లడ్డు. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. నేను లడ్డుని నోటి లోపలికి పెట్టుకున్నాను. ఐ పుట్ లడ్డు ఎక్కడ? Into the mouth. ఇంటు ద మౌత్ అంటే నోరు లోపలికి పెట్టుకున్నాను అని అర్థం, దాని అర్థం అది. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంది సార్ నాకు అనే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఒక్క నిమిషం టైం తీసుకోండి, నో ప్రాబ్లం. నాకు అర్థమైంది సార్, నో ప్రాబ్లం అంటారా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్గా ఉంది సార్ అంటారా? డౌట్ ఉంటే అడగండి, ఏం లేదంటే ముందుకు పోదాం. No doubt. నో డౌట్ సార్. ఏం లేదు కదా? ఇన్కి ఇంటూకి తేడా ఏంటమ్మా? ఎవరు చెప్తారు? In అంటే ఇన్నుకి- లోపల సార్. ఇన్ అంటికి ఇంటూకి తేడా ఏంటి? ఇంటూ అంటే వెళ్తూ ఉన్న టైం ఇంటూ సార్. ఎంట్రెన్స్ అంటే ఒక మూవింగ్ అని చెప్పుకో. మూవింగ్ జరుగుతూ ఉండాలి, ఎంట్రెన్స్ లో మూవింగ్ జరుగుతుంటే అప్పుడు ఇంటూ వాడుకోండి. ఆల్రెడీ స్టేబుల్ గా ఉంటే ఇన్ అని చెప్పండి. ఓకేనా అండి? అర్థమైంది సార్. క్లియర్ కదమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు బిసైడ్ అంటే ఏం బాబు? ఎవరు చెప్తారు? బిసైడ్ అంటే ఏమి? ప్రక్కన ఉండడం. ఒకసారి ఈ బొమ్మలు చూద్దాం. ఫస్ట్ బొమ్మలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బాక్స్ ప్రక్కన ఉందబ్బా, ఒక బంతి బాక్స్ ప్రక్కన ఉంది, బాక్స్ ప్రక్కనే ఉంది. సో అప్పుడు ఏం చెప్తావు? వేర్ ఇస్ ద బాక్స్? వేర్ ఇస్ ద బాల్? బాల్ ఎక్కడుంది? Beside the box. Beside the box. వెరీ గుడ్. బిసైడ్ ద బాక్స్. బిసైడ్ బాక్స్ అంటే కూడా నోటికి రాదండి. బిసైడ్ ద బాక్స్. Beside the box. వెరీ గుడ్. ఇప్పుడు బాల్ ఎక్కడ ఉంది చెప్పాలా? Beside the box. బాల్ ఇస్ బిసైడ్ ద బాక్స్. ఓకే, ఇప్పుడు బాక్స్ ఎక్కడ ఉంది చెప్పు. The box is beside the ball. అంతే. రివర్స్, దీనికి అది పక్కన అన్నప్పుడు అది దీనికి కూడా పక్కనే కదా? అవును సార్. అర్థం కాలే? అర్థమైంది సార్. అది దీనికి పక్కన అయినప్పుడు దీనికి అది కూడా పక్కనే కదా? కాబట్టి అవును సార్. ప్రక్కన అనేది రెండు ఒకటే మాదిరిగా ఉంటది. బిసైడ్ ద బాక్స్, బిసైడ్ ద బాల్, ఒకటి. ఓకేనా? క్లియర్ అందరూ? ఓకే సార్. క్లియర్ సార్. Clear సార్. ఈ బిసైడ్ లో రెండు సైడ్లు ఉన్నాయండి, గుర్తు పెట్టుకోండి. ఒకటేమో Right side. రైట్ సైడ్, ఒకటేమో ఒకటంటే left left side. So, side. బిసైడ్ అనే పదంలో రెండు సైడ్లు ఉంటాయి, ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి. బిసైడ్ అనే పదంలో రెండు సైడ్లు రెండు ఉంటాయి, సైడ్లు ఒకటేమో లెఫ్ట్, ఒకటేమో రైట్. రైట్. ఇప్పుడు చెప్పండి, విచ్ వన్ ఈజ్ రైట్ సైడ్ అండ్ విచ్ వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్? ఇప్పుడు అడిగినాడు, మీ ఫ్రెండ్ అడిగినాడు, విచ్ వన్ ఈజ్ రైట్ సైడ్ అండ్ విచ్ వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అని అడిగినాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా. Beside the box, right ఓయ్ side. ఓయ్ అలా అడగల నేను, క్వశ్చన్ బాగా సైడ్ ఎన్ని ఉన్నాయి? ఎడమ సైడ్. విచ్ వన్ ఈజ్ రైట్ సైడ్ అండ్ విచ్ వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. విచ్ వన్ ఈజ్ రైట్ సైడ్ అండ్ విచ్ వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్? అప్పుడు నువ్వు చెప్పాలి, రైట్ సైడ్ ఎవరు ఉన్నారు? రైట్ సైడ్ ద Right side. బాల్ Beside ఈజ్ the రైట్ ball. సైడ్. బాల్ ఈజ్ రైట్ సైడ్ సార్. చెప్పేటప్పుడు ఆన్సర్ కి కరెక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా ఉండాలి.
విచ్ వన్ ఈజ్ రైట్ సైడ్ అంటే ద బాల్ ఈజ్ రైట్ The సైడ్. ball is right side. The box is left side. ఆ విధంగా చెప్పాలి. ఏమండి క్లియర్ కదా? Yes, sir. అందరూ మాట్లాడనమ్మా. Clear, sir. ఓకే సార్. రే సాయి కొంచెం ఉండరా, వాళ్ళకి అవకాశం ఇరా నాయన. ఓకేనా అందరు బ్రదర్స్? ఓకే ఓకే సార్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు సాయి యూ ప్లీజ్ బీకామ్. ఇప్పుడు కొత్త వాళ్ళు ఒకరు రండి. రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి చెప్పాలి ఫస్ట్. వేర్ ఈజ్ రామ్ చరణ్? ఎస్, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు. వేర్ ఈజ్ రామ్ చరణ్? ఎస్, The Ram Charan is ఉండు భయ. ఎప్పుడైనా కానీ ఈ రోజు అన్నావు నోరు తెరిచి, ఇంకోసారి దా పెట్టాకు. రామ్ చరణ్ కి పేరు పెట్టకూడదు, పేరుకి దా పెట్టకూడదు. ఓకేనా? ఎస్, Okay, sir. ఇప్పుడు చెప్పు. Ram Charan is right side. ఎవరికి? Beside NTR. నువ్వు రాంగ్ చెప్తివి. రైట్ సైడ్ తెస్తావు ఇక్కడ, నాకు అది కాదు, బిసైడ్ రావాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పు. Ram Charan beside ఈజ్ NTR. వర్బు ఎత్తేయకూడదు, నువ్వు వర్బు ఎత్తేయకూడదు. రామ్ sir. చరణ్ ఈజ్ చెప్పు. is beside NTR. ఎన్టీఆర్. రామ్ చరణ్ ఈజ్ బిసైడ్ ఎన్టీఆర్ NTR. అండ్ ఎన్టీఆర్ ఈజ్ బిసైడ్ రామ్ చరణ్. ఓకేనా? Ram Charan. Okay, sir. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కావాలి. రైట్ సైడ్ ఏమో రామ్ చరణ్ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఏమో ఎన్టీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఎలా చెప్తావు? వేర్ ఈజ్ రామ్ చరణ్? Ram Charan is right side. వెరీ గుడ్. NTR is left లెఫ్ట్ side. సైడ్. దే బోత్ ఆర్ సైడ్ బై సైడ్. ఇంకోటి చూడండి, Side దే by బోత్ ఆర్ సైడ్ బై Side సైడ్. by side. Side by లెఫ్ట్ side. సైడ్ ఈజ్ ఎన్టీఆర్, రైట్ సైడ్ ఈజ్. Right side. That is ఇది మనము స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు చాలా ఉపయోగపడుతుందండి, అందుకే ఈ క్లియర్ గా చెప్తున్నా. ఓకేనా అండి? okay, sir. Okay, sir. రైట్, వెరీ గుడ్. అలాగే కుర్చీ పైన, కుర్చీ పక్కన కుర్చీ అన్నాడు. పక్కన. ఇప్పుడు ఆ బాలుడు ఫోటో తీస్తున్నాడు అనమాట, ఎవరో ఫోటో తీస్తున్నారు. ఆ పిల్లోడు ఆ కుర్చీ పక్కన నిలబడ్డాడు అన్నమాట. ఓకే, సో అప్పుడు పిల్లోడు ఎక్కడ ఉన్నాడు అని ఇప్పుడు వేర్ ఇస్ ద బేబీ అని అడిగినాడు. అప్పుడు ఏం చెప్తావు? వేర్ ఇస్ ద బాయ్, వేర్ ఇస్ ద బేబీ? ద బేబీ ఇస్ Beside the chair. beside the chair. Beside the chair. Where is the chair? Chair. Where is the chair అని అడిగినా. ఇప్పుడు నేనే అడిగిన వేర్ ఇస్ ద చైర్ అన్నా. అప్పుడు Beside the The baby. chair is right side. బిసైడ్ ద బాయ్. అప్పుడు బాయ్కి వస్తుంది. అప్పుడు Beside the baby. బిసైడ్ ద బేబీ, బిసైడ్ ద బాయ్, ఆ విధంగా చెప్పుకోవాలి. ఓకేనా అండి? క్లియర్ కదా? అది ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ విధంగా కూడా ఉంటది, అది అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు చెప్పండి. మా ఇల్లు ప్రక్కన. రవి ఇల్లు ఉంది, ఎక్కడుంది? మా ఇల్లు Beside ప్రక్కన our ఉంది, మా house. ఇంటి ప్రక్కన. బిసైడ్ అవర్ హౌస్. అమ్మా చెట్టు ఎక్కడుందమ్మా? చెట్టు ఎక్కడుందమ్మా? Bes- పెద్ద చెట్టు మా బడి Beside ప్రక్కన our ఉంది. school. బిసైడ్ అవర్ స్కూల్. పెద్ద చెట్టు ఉంది, మావి చెట్టు, ఏదో పెద్ద చెట్టు ఉంది. సో బిసైడ్ అవర్ స్కూల్ దెర్ ఈస్ ఏ బిగ్ ట్రీ, దెర్ Beside- ఈస్ ఎ బిగ్ ట్రీ అని అన్నాడు. అది అమ్మా స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందమ్మా? స్విమ్మింగ్ పూల్ Beside the college. బిసైడ్ ద కాలేజ్. ఎక్కడుందయ్యా? బిసైడ్ ద కాలేజ్. Beside the college. అది రైల్వే స్టేషన్ ఎక్కడుందమ్మా? రైల్వే స్టేషన్ ఎక్కడుంది? Beside the talkies. బిసైడ్ ద టాకీస్. ఆ టాకీస్ ఉంది కదా, దాని పక్కనే పోతే రైల్వే స్టేషన్ దారి వస్తుంది. అట్లా బిసైడ్ ద టాకీస్. అంగడి ఎక్కడుందమ్మా? అంగడి ఎక్కడుంది? అంగడి ఇక్కడ జనరల్ స్టోర్స్ ఎక్కడ ఉంది? అంగడి. Beside that street. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ వీధి ప్రక్కన, ఆ వీధి ప్రక్కన, ఆ వీధి ప్రక్కన. బిసైడ్ దట్ స్ట్రీట్, దట్ స్ట్రీట్. ఇప్పుడు అర్థమైందయ్యా? That Yes, sir. ఇప్పుడు ఒక నిమిషం ఆలోచన చేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నీట్ గా అడగండి. క్లారిటీ ఉంటే ముందుకు సాగిపోదాం. ఎనీ డౌట్స్? నో డౌట్. క్లియర్? యు ఆర్ ఆల్ వెరీ క్లియర్. వెరీ గుడ్, Yes, వెరీ sir. గుడ్. నెక్స్ట్. మా అని వచ్చినప్పుడు ఎవరు వాడాలండి? అంతే పెద్దమ్మా, అదొక ప్రొనౌన్. అది ఇప్పుడు మళ్ళీ Okay. నెక్స్ట్ టాపిక్లలో ప్రొనౌన్స్ లో పోయినప్పుడు ఆ మా ఏంటి, దాని కథలన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే రైట్. ఇప్పుడు వెనక, బిహైండ్. ఇంతకు ముందేమో ప్రక్కన ఉండే, ఇప్పుడు అట్లా కాదు, వెనక పక్క అంటాం కదా, అది బిహైండ్. ఎస్, ఇప్పుడు కొంచెం బొమ్మలు చూద్దాం. ఓకే, ఒక అమ్మాయి దాక్కొనింది. ఎక్కడుందయ్యా ఆమె? ఆ పాప ఎక్కడుంది ఇప్పుడు? Behind the door. తలుపు వెనక ఉంది. ఫస్ట్ తలుపు తెలుగు వెనక. చెప్పాలి. తలుపు వెనక ఎక్కడుందామే? తలుపు తలుపు వెనక. తలుపు వెనక. ఇప్పుడు వెనక అంటే బిహైండ్ అని. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను సార్, బ్యాక్ సైడ్ అని కూడా చెప్పవచ్చా? సైడ్లలో మాట్లాడితే బ్యాక్ సైడ్ అని కూడా చెప్పవచ్చు. బిహైండ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ సైడ్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? బిహైండ్ అనేది ఒక ప్రిపోజిషన్, బ్యాక్ సైడ్ అనేది ఇట్ ఇస్ ద ప్లేస్, అంతే. అర్థమైందా? క్లియరా? ఓకే సార్. అర్థమైందా? సైడ్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ అనాలి. సైడ్ గురించి కాకుండా ఒక ప్రిపోజిషన్ పెట్టి మాట్లాడాలనుకున్నప్పుడు బిహైండ్ అనే పదాన్ని వాడుకోండి. ఓకేనా? అది సార్, నేను బ్యాక్ సైడ్ అంటే ఏమైనా తప్ప అని క్వశ్చన్ మార్క్ వస్తుంటది. తప్పేం లేదు.
మీరు ఇంగ్లీష్ మాట్లాడమే మాకు గొప్ప, అంతేగాని దాంట్లో తప్పొప్పులు అనేది కాదు. ఓకే రైట్. తలుపు వెనక ఎక్కడుందమ్మా పాప? పాప ఎక్కడుంది? వేర్ ఈజ్ రాణి? రాణి ఎక్కడుంది చెప్పు? బిహైండ్ ద తలుపు డోర్. బిహైండ్ ద డోర్. డోర్ వెనక ఉందంట ఆమె, దాక్కోయింది ఆమె. ఓకే. అలాగే డాడీ ఎక్కడున్నాడమ్మా? డాడీ ఎక్కడున్నాడు? బ్రదర్ ఎక్కడున్నాడు? ఆ కుర్చీ వెనక ఉన్నాడు. చూడండి, కుర్చీ కుర్చీ వెనక. బిహైండ్ ద చైర్. బిహైండ్ ద behind the chair. చైర్. బిహైండ్ ద చైర్. పిల్లోడు కూర్చున్నాడప్పా. ఎక్కడ కూర్చున్నాడు పిల్లోడు? బంతి వెనక. వెనక. బంతి వెనక. బిహైండ్ ద బాల్. బిహైండ్ ద బాల్. Ball. నెక్స్ట్ ఇలాగే ఎగ్జాంపుల్స్ ఏమన్నా. శివ ఇంటి వెనక ఒక స్కూల్ Behind the ఉంది. Srinivas బిహైండ్ house. శివాస్ హౌస్. చూడండి ఇక్కడ, ఇక్కడ శివాస్ హౌస్ వాడాం. ఈ శివ ఇంటి వెనక బిహైండ్ శివాస్ హౌస్. రవి వెనక. శివ ఎక్కడున్నాడు? శివ ఎక్కడున్నాడు? రవి వెనక ఉన్నాడు అనమాట. సో బిహైండ్ రవి. రవి. బిహైండ్ రవి. గీత వెనక. గీత వెనక ఒక పాము ఉంది. గీత వెనక ఒక పాము ఉంది. బిహైండ్. బిహైండ్ దా అనకూడదు, గీతకి గీతనే అనాలి. బిహైండ్ Behind Geeta. బిహైండ్ గీత. బావి వెనక. బావి వెనక ఒక Behind- చెట్టు ఉంది. బిహైండ్ ద వెల్. బిహైండ్ ద Well. వెల్. ఇంటి వెనక. ఇంటి వెనక. బిహైండ్ ద హౌస్. బిహైండ్ ద. Behind the house. ఎనీ డౌట్ ఆస్క్ మీ. సార్ ఇక్కడ బిహైండ్ శివాస్ హౌస్ ఉంది కదా అవును సార్, అవును. అది శివ యొక్క హౌస్ దగ్గర అంతే అంతే. దాన్నే మనం శివ ఇల్లు అంటాం. ఓకే సార్. ఓకే శివ గారి ఇల్లుని శివ ఇంటి వెనక అని డైరెక్ట్ గా తెలుగులో చెప్పేసుకుంటాం. ఓకే సార్. అప్పుడు నువ్వు దీన్ని డివైడ్ చేసుకోవాలి. శివ ఇల్లు అంటే శివాస్ హౌస్, ఆ తర్వాత వెనక వాడుకుంటాం బిహైండ్ శివాస్ హౌస్ అట్లా. మళ్ళీ ఓకే సార్. బిహైండ్ హౌస్ శివ అనకూడదు, ఓకే అది సార్. బాగోదు. అందుకే నేను ఇందాక నేను చెప్పింది అదే. అట్లా చెప్పడం బాగుండదు. కాబట్టి దాన్ని మనము అపాస్ట్రిఫియస్ రూపకంగానే నేర్చుకుందాం. అర్థమైందా? ఓకే సార్. అపాస్ట్రిఫియస్ రూపకంగానే నేర్చుకోవాలి. ఒకసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఏం పెద్ద ఇష్యూ కాదు. ఒక్క నిమిషం టైం తీసుకోండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. నో డౌట్ సార్. No doubt. ఎస్. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్రంట్ ఆఫ్ తీసుకుందాం. ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటే ఏంటంటే నేను నిన్న మీకు అదే చెప్పాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు. ఇది రైల్వే స్టేషన్ అనుకుందాం. బ్యాక్ సైడ్ ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్. రైల్వే స్టేషన్ ఇట్లా ఉంది. ఇదంతా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక శ్రీరామ థియేటర్. శ్రీరామ థియేటర్ అని ఉంది. ఇక్కడ రాజా థియేటర్ అని ఉంది. ఇక్కడ సుహాసిని థియేటర్ అని ఉంది. ఇలా ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్. ఇక్కడ ఒక ఏదో జనరల్ స్టోర్స్ ఒకటి ఉంది. ఇది ఏ హాస్పిటల్, ఇది బి జనరల్ స్టోర్ అని ఏదో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏ దానికి ఇన్ఫ్రంట్ ఆఫ్ వస్తుంది అనేది చెప్పాలి నాకు. మీరు క్లియర్గా ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఏ వాటికి ఇన్ఫ్రంట్ ఆఫ్ అని వాడగలుగుతాము చెప్పండి. ఇన్ఫ్రంట్ ఆఫ్ అని ఏ దానిలకు వాడచ్చు? శ్రీరామ థియేటర్ కి ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటారా? హాస్పిటల్ కి అంటారా? రాజా థియేటర్ అంటారా? హాస్పిటల్ అంటారు సార్. హాస్పిటల్ కి. హాస్పిటల్ కి ఈ యాంగిల్ చేంజ్ అయింది కొంచెం, దాన్ని ఇన్ఫ్రంట్ ఆఫ్ అనండి. అవును సార్. తర్వాత ఇక్కడ జనరల్ స్టోర్ ఉంది. జనరల్ స్టోర్ కూడా వస్తుంది సార్. Yes, sir. ఇది కూడా ఇన్ఫ్రంట్ ఆఫే వస్తుంది. Yes, sir. సార్. ఓకే జస్ట్. ఓకే ఇప్పుడు సార్. సుహాసిని థియేటర్ ఉంది, ఇది కూడా కొంచెం ఇన్ఫ్రంట్ ఆఫ్ కింద కొంచెం వస్తుంది. అవును సార్. Yes, sir. ఇది రాజా థియేటర్ ఉంది, ఇది కూడా రాజా ఇన్ఫ్రంట్ ఆఫ్ కింద. కానీ శ్రీరామ థియేటర్ మాత్రం ఆపోజిట్ లో ఉంది. క్వైట్ పూర్తి స్థాయిలో ఆపోజిట్ ఉంటే క్వైట్ ఆపోజిట్ అనండి. వైట్ ఆపోజిట్. క్వైట్ ఆపోజిట్ ఎప్పుడైనా Quite చెప్పేటప్పుడు opposite. క్వైట్ ఆపోజిట్. క్వైట్ ఆపోజిట్. వైట్ అదేనా? ఆపోజిట్. క్వైట్ ఆపోజిట్. ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా క్లారిటీ, సార్ క్వైట్ ఆపోజిట్ కి తేడా ఏంటి అనేది చెప్తాను వినండి. ఇక్కడ ఇన్ఫ్రంట్ ఆఫ్ రాజా థియేటర్, సుహాసిని థియేటర్, ఇది కొంచెం పక్కన పెట్టండి. ఇవి ఇన్ఫ్రంట్ ఆఫ్ కిందకి వస్తాయి, ఇవి ఆపోజిట్ అయితే కాదు. ఏమో అందరు వింటున్నారా? ఇన్ఫ్రంట్ ఆఫ్. ఎస్ సార్. ఎస్ వింటున్నారా? సార్. వింటున్నారా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజా థియేటర్ ఓకే. పూర్తి స్థాయిలో ఇన్ఫ్రంట్ ఆఫే, ఇది అనుమానం లేదు. తర్వాత సుహాసిని థియేటర్ కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రంట్ ఆఫే, అనుమానం లేదు. కానీ ఒక రకంగా మీరు ఆపోజిట్ టు ది అంటే ఆపోజిట్ టు ది రైల్వే స్టేషన్ హాస్పిటల్ కూడా చెప్పుకోవచ్చు. అలాగే జనరల్ Okay, sir. స్టోర్స్ కూడా ఆపోజిట్ లో చెప్పుకోవచ్చు. ఆపోజిట్ వేరు, క్వైట్ ఆపోజిట్ వేరు. ఇప్పుడు అర్థమైందమ్మా? ఓకే సార్. అర్థం కాలేదు. ఓకే సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్.
మరి అంత పూర్తిగా కాకపోయినా కనీసం ఆపోజిటే కదా అది. ఎదురుగా ఉంది సార్. అంతే, అవును సార్. ఎదురుగైతే ఉంది కదా, ఎదురుగైతే సార్, ఉంది ఉంది. కానీ పూర్తి ఎదురు కాదు. ఇప్పుడు ఈడు నిలబడింటే వీడికి ఇట్లా, ఇది పూర్తి ఎదురు అంటారు దీన్ని. అవును సార్. అర్థమైందా? ఇది కొంచెం పక్కకు బట్టి దాన్ని మీరు దీన్ని కూడా ఆపోజిట్ అనుకోవచ్చు, ఏం పెద్ద తప్పేం కాదు అది. మీరు అడ్రస్ చెప్పేటప్పుడు కూడా ఆపోజిట్ అనొచ్చు, తప్పలేదు. పూర్తిగా పక్కన ఉంటే, పూర్తిగా విభిన్నంగా కొంచెం అటా వెళ్ళిపోయి ఉంటే కనుక అప్పుడు ఇన్ఫ్రంట్ ఆఫ్ అని చెప్పండి, కొంచెం ఎత్తుకుంటారు వాడు. అవును సార్. ఏంపా, క్లియరా? ఎనీ డౌట్? No doubt, sir. పక్కగా అర్థమైందా ఇది? ఓకే. పక్కగా ఇప్పుడు ఇప్పుడు ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ పదాలు కాబట్టి చూసుకోండి బాగా నీట్ గా. ఇప్పుడు పెట్టే ముందర చూడండి, పెట్టే ముందర బాల్ పెట్టాడు. ఓకే, పెట్టే ముందర ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి? వెర్ ఇస్ ద బాల్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాక్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్. ఒకవేళ నువ్వు ఆపోజిట్ ద బాక్స్ అన్న తప్పేం లేదు, అకార్డింగ్ టు యువర్ Okay, sir. నాలెడ్జ్. అకార్డింగ్ టు యువర్ ఓకే నాలెడ్జ్ సార్. క్వైట్ ఆపోజిట్ అన్న పర్లేదు కదా సార్? అని నేను అదే అనేది. ఇప్పుడు ఆ Okay, యాంగిల్ sir. మనం బాల్ చూస్తున్నాము, క్వైట్ ఆపోజిట్ అవును, ఉంది, ఆపోజిట్ ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కూడా ఉంది. Okay, sir. ఇంకొక డౌట్, ఇంకో క్లారిటీ ఇస్తాను మీకు. మంచిది, బాగా అడిగినావు బాబా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాజా థియేటర్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ రైల్వే స్టేషన్, ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు చెప్పండి, రాజా టాకీస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రైల్వే స్టేషన్, ఇది ఒక ఆన్సరు. ఆపోజిట్ టు రైల్వే స్టేషన్, ఇది ఒక ఆన్సరు. క్వైట్ ఆపోజిట్ టు రైల్వే స్టేషన్, క్వైట్ ఆపోజిట్ టు రైల్వే స్టేషన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రైల్వే స్టేషన్. ఇప్పుడు 3 రకాల ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఏ దానికి ప్రిఫర్ ఇస్తావు చెప్పు, ఇప్పుడు చూసి చెప్పు. ఎస్, సార్ క్వైట్ క్వైట్ Opposite ఆపోజిట్ కి రాజా- ప్రిఫరెన్స్ ఇస్తున్నావు. ఓకే, అవును సార్. అందరూ అందరూ ఓకేనా? అందరు క్లియరా? Quite అవును సార్. opposite. Yes, sir. సరే, Quite నేను opposite. ఆపోజిట్ అన్నానయ్యా. నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆపోజిట్ కి. నువ్వు ఎందుకు తప్పు పడతావా, ఓకే అంటావా? ఓకే సార్. Okay అంటే అదే sir. నాకు చెప్పు. ఓకే. అది Okay అంటారు. అది సరే అబ్బా, నాకు చెప్పనీకి రాలే. నేను ఇన్ఫ్రంట్ ఆఫ్ అన్నా, 3వ okay, స్థాయిలో sir. చెప్పా. Okay, sir. Mood okay, sir. ఓకే. సో ఆపోజిట్ అనేది, క్వైట్ ఆపోజిట్ అనేది, ఇన్ఫ్రంట్ ఆఫ్ అనేది 3 దీనికి వర్తిస్తున్నాయి. చూడు, గమనించండి. అవును సార్. Yes, sir. అర్థమైందా మీకు? అర్థమైంది. ఇన్ఫ్రంట్ ఆఫ్ అన్నా పెద్ద తప్పేం కాదు, ఆపోజిట్ అన్నా తప్పేం కాదు. క్వైట్ ఆపోజిట్ అంటే నీ యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నావు. అర్థమైందా? నీ యొక్క ఓకే సార్. జ్ఞానం చెప్తున్నావు. ఒరే బాబు ఇన్ఫ్రంట్ ఆఫే కానీ ఆపోజిట్, ఒరే బాబు ఆపోజిటే కానీ క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు అర్థమైందా బ్రదర్స్? అర్థమైంది Okay, సార్. sir. ఎనీ డౌట్స్? No doubt, sir. ఆ విధంగా ఇక్కడ బాల్ని కూడా మీరు ఆ విధంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. చెప్పేకి మీ వంతది. లాంగ్వేజ్ ఇస్ యువర్స్, నీ భాష అది, నువ్వు చెప్పుకోవాలి అంతే. ఓకేనా? సో ఇక్కడ ఇన్ఫ్రంట్ ఆఫ్ బాక్స్ అనొచ్చు, ఆపోజిట్ బాక్స్ అనొచ్చు, లేదా క్వైట్ ఆపోజిట్ బాక్స్ అని కూడా Quite చెప్పవచ్చు. opposite. క్లియర్? ఎనీ Yes. ప్రాబ్లం? Yes, sir. No doubt. అమ్మా No doubt, sir. మాట్లాడండి చాలా మంది. No doubt, sir. అలాగే No doubt, చెట్టు ఉంది. ఇప్పుడు చెట్టు ఉంది చూడమ్మా, ఇక్కడ ఇన్ఫ్రంట్ ఆఫ్ కి మంచి ఎగ్జాంపుల్ ఇది. చెట్టు ఉంది, వేర్ ఇస్ ట్రీ? In front of house. ఇక్కడ ఇన్ఫ్రంట్ ఆఫ్ అనాలా, మీరు Opposite. ఆపోజిట్ అనా? ఆపోజిట్ ఆపోజిట్ కాదండి, హౌస్. ఆపోజిట్ కాదండి. అది మీరు గమనించండి, కొంచెము సైడ్ యాంగిల్ లో ఉంది చూడండి. అవును సార్. In ఇన్ front of ఫ్రంట్ ఆఫ్ హౌస్. అది కావాలనే Side నేను angle కొంచెం పక్కనే ఉంది కాదు, సార్. కావాలనే చెట్టుని పక్కన పెట్టించా. అర్థం Side కాదు. of కొంచెం పక్కన ఉంది సార్. జస్ట్ ఇన్ఫ్రంట్ ఆఫ్ అంతే అది. In front. ఓకే, అర్థమైందా? Yes, sir. ఇంటి ముందర ఉంది కానీ సైడ్ ఆఫ్ ది హౌస్ అని కూడా పెట్టచ్చు కదా సార్? ఏమ్మా? సైడ్ ఆఫ్ ది హౌస్. లేదు, మళ్ళీ సైడ్ కాదు మా పెద్దమ్మా, సైడ్ కాదు ఆడ. చూడు, గమనించు, సైడ్ కాదు అది. కొంచెం. లేదు, సైడ్ కానే కాదు, ఇన్ఫ్రంట్ ఆఫ్ అది. Okay. In front of house. ఆపోజిట్ లో కూడా లేదు. అవును సార్. సార్ క్వైట్ నిజంగా చెప్పాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్ కరెక్ట్ సార్. ఇన్ఫ్రంట్ ఆఫ్ కరెక్ట్ దానికి. అర్థమైందా? In ఇన్ఫ్రంట్ front ఆఫ్ of అంటే is ఎట్లా right, వస్తుంది sir. అంటే చెప్పిస్తా చూడు. ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటే చెట్టు ఇక్కడ ఉండాలి, ఇట్లా ఇట్లా ఉండాలి, సెంటర్ లో ఉండాలి. ఇంకా అది Center లో ఉండాలి. లేదా ఆ డోర్ కి ఆపోజిట్ గా ఉండాలి, అట్లనే ఉండాలి. Okay, sir. డోర్ ని మీరు బేస్ చేసుకోండి, డోర్ ని బేస్ చేసుకుంటే అది ఆపోజిట్ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు వీడు కార్ ముందర నిలబడినాడు చూడు, డాడీ కార్ ముందర Yes, sir. నిలబడినాడు. ఇప్పుడు డాడీ ఎక్కడ ఉన్నాడు అంటే కార్ ముందర ఉన్నాడు అంతే. In front లేదు, of- కార్ ముందర ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి భయ్యా, ఇక్కడ లాజిక్ బాగుంది చూడండి, ఒకటి బాగా గమనించండి. మీకు మంచిగా అర్థమవుతుంది ఇది. ఈ లాజిక్ బాగా చూడండి, మీకు అర్థమైద్ది. మిడిల్ లో ఉంది సార్. కాదు పెద్దమ్మ, ఒక్క నిమిషం బాగా ఆలోచన చేయండి. నేను కార్నే బాగా చూడండి అయ్యా, అందరూ కార్ని చూడండి ఫస్ట్. ఇప్పుడు ఇతడు ఎక్కడ నిలబడినాడు కరెక్ట్ గా చెప్పాలి మీరు.
క్వైట్ ఆపోజిట్. రాంగ్. క్వైట్ Quite. ఆపోజిట్ అంటారా? రాంగ్ అది. ఆపోజిట్ సార్. ఆపోజిట్ కూడా రాంగ్ అండి. కరెక్ట్ మిడిల్ లో లేదు, నా మాట వినమ్మా, నా మాట విను, బాగా అర్థం చేసుకో. బాగా చూడండి, ఆ బొమ్మను చూడండి. క్వైట్ ఆపోజిట్ రాంగ్, ఆపోజిట్ రాంగ్. దాని అర్థం ఏమి? ఇప్పుడు చెప్పండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కార్ సార్. ఎందుకంటే ఎందుకు? అతడు కొంచెం ఆపోజిట్ ఇది స్ట్రైట్ తిరగకుండా కొంచెం టర్న్ అయ్యాడు సార్. యా టర్న్ అయ్యారా? కొంచెం టర్న్ అయ్యాడు ఏం రా? చెప్పు చెప్పు చెప్పు. ఆపోజిట్ కాదు, క్వైట్ ఆపోజిట్ కాదు, మధ్యలో ఇన్ఫ్రంట్ లైట్ ఆఫ్ అది, ఉంటుంది. ఇన్ఫ్రంట్ ఆఫ్ అది. ఎస్ సార్, మధ్యలో లైట్ ఉంటది కదా సార్. ఒరే ఒరే ఒరే, నీ లైట్ నువ్వు సల్లగుంట్రా, కొంచెం ఉండరా నాయన, కొంచెం వాళ్ళకి ఆలోచన శక్తిని. ఎవరైనా కొంచెం చెప్పొచ్చు. అమ్మా ఇన్ఫ్రంట్ ఆఫ్ కారే కరెక్ట్ అమ్మా. క్వైట్ ఆపోజిట్ కాదు, ఆపోజిట్ కాదు. ఎందుకు కాదు అది మీరు ఇప్పుడు చెప్పాలి. ఎదురుగా లేడు. స్ట్రైట్ గా ఉన్నాడు, నిలబడ్డాడు. ఉండమ్మా, ఒక్కొక్కరు చెప్పండి. ఏమ్మా? కరెక్ట్ స్ట్రైట్ గా నిలబడ్డాడండి. అవును, స్ట్రైట్ గా నిలబడితే క్వైట్ ఆపోజిట్ అనాల్సిందే కదా మనము. ఆపోజిట్ రాంగ్ అంటున్నా కదా నేను. సార్ ఇది స్థిర వస్తువు కానందుకా సార్? కాదు, రాంగ్ 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 రాంగ్. ఎదురుగా అంటే Back ఫేసు చేసినాడు. కార్ కి ఫ్రంట్ సైడ్ నిలబడ్డాడు. చెప్పు మరి. ఎట్లా 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 ఇన్ఫ్రంట్ ఆఫ్ కరెక్ట్ ఎందుకు అని అడుగుతున్నా. సార్ అంటే కింద ఆయన ఎదురుగా చెప్పాలి కదా సార్ సార్. కార్ అనేది మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి రాంగ్, అసలు రాంగ్ అది. అతను మూవింగ్ ఆబ్జెక్ట్ ఎదురుగా సంబంధం లేదు. సార్ అతను ఎదురుగా నిలవలేదు సార్. అందుకే ఆపోజిట్ కాదు అంటున్నా, అందుకే ఆపోజిట్ కాదు, ఇన్ఫ్రంట్ ఆఫ్ ఎందుకు అంటున్నా. అంటే బ్యాక్ Sir, సైడ్ నిలబడ్డాడు కదా వెరీ సార్. గుడ్, Back సూపర్ side. సూపర్ 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 సూపర్. ఇక్కడ Back చూడండి, side ఒక నిలబడ్డాడు. ఆబ్జెక్ట్ లో నిలబడ్డాడు. వెరీ గుడ్, అలా అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, కార్ ఇలా ఉంది, ఇలా ఉంది కారు, అవునా? కార్ బంపర్ ఇది, ఓకేనా? ఇదంతా కార్, ఇది ఇలా ఉంది. ఇప్పుడు వాడు ఎట్లా నిలబడ్డాడు? కార్ కారు ముఖం ముందు. కాలే, కార్ ముఖానికి కాలే, వెనక వీపుని చూపిస్తున్నాడు. మీరు గమనించాలి అది. బ్యాక్ బ్యాక్ సైడ్ ఉంది చూపిస్తున్నాడు, బ్యాక్ చూపిస్తున్నాడు. మీరు గమనించాలి అది. అంటే వాడికి ఇది ఆపోజిట్ కాదు, వాడు ఉండేది ముందరున్నాడు అంతే. ఇప్పుడు అర్థమైందమ్మా? కారు ముందు నిలబడ్డాడు. దీని వీడు ముఖం అలా తిప్పేసి బ్యాక్ ఉండింటే గనక, మనకు బ్యాక్ ఇట్లా కనిపిస్తే గనక, అప్పుడు మీరు ఆపోజిట్ అంటే నేను నమ్ముతుంటే. అవును సార్. ఏమో అందరు క్లియరా? ఎనీ డౌట్? లేదండి. ఓకే Yes, సార్. sir. ఓకే. ఓకేనా? వాడి ముఖం ఇటు పక్క ఉంది కాబట్టి దాన్ని కూడా ఇన్ఫ్రంట్ ఆఫ్ కిందకి వేసేసుకున్నాం. ఓకేనా? ఓకే సార్. అంటే 360 డిగ్రీస్ యాంగిల్ ఎట్లయినా తిరగొచ్చు ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటే. ఆపోజిట్ అంటే ముఖం కనిపించాలి. ఇప్పుడు పాములు ఉన్నాయి, పాములు బుస కొడుతున్నాయి, పాములు బుస కొడుతున్నాయి. సో ఇవి ఆపోజిట్ అంటారా, ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటారా? చూడండి, ఆపోజిట్ అంట. ఇది నా ఆపోజిట్ Opposite. అంటారు. ఇన్ఫ్రంట్ ఆఫ్ ఎప్పుడు వస్తుందంటే, ఒక పాము ఇటుపక్క బుస కొడుతోంది అనుకో, ఇంకో పాము కూడా అటుపక్క పోయింది అనుకో, అప్పుడు ఇన్ఫ్రంట్ Yes, ఆఫ్ sir. అయిపోతుంది. ఫ్రంట్ ఆఫ్. ఎస్ సార్. ఇప్పుడు అర్థమైందమ్మా, అర్థం కాలేదా? అర్థమైందండి. సార్ అర్థమైంది. అందరు క్లియరా? అర్థమైంది. అందరు క్లియరా? అందరు క్లియరా? అర్థమైంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 3 అర్థమైంది కదా బా? ఇప్పుడు ఆన్సర్ చెప్పుకుంటారండి. మా ఇంటి ముందర, ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ In front అవర్ of హౌస్. the house. ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. మా ఇంటి ముందర, మా ఇంటి ముందు చెట్టు ఎక్కడ ఉంది? మా ఇంటి ముందు ఉంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. In front of the రవి house. ముందర, రవి ముందర కారు ఉంది, ఎక్కడుంది? రవి ముందర ఉంది, రవి ముందర, ఫ్రంట్ ఆఫ్ రవి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ రవి. లత ముందర, లత ముందర, గీత ఎక్కడ నిలబడింది? లత లత ముందర, ఇన్ ముందర. ఫ్రంట్ ఆఫ్ లత. లలిత ఇంటి ముందర, లలిత ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లలిత house. మా బడి ముందర, మా బడి ముందర. గ్రౌండ్ ఎక్కడుంది? మా బడి ముందర ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ స్కూల్. ఎనీ డౌట్? No అవును doubt. సార్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కి ఇంత అర్థాలు ఉన్నాయి చూడండి అమ్మా మరి. ఓకేనా? అవును. రైటా? ఎనీ డౌట్? క్లియర్ గా అడగండి ఇప్పుడే. ముందుకు పోదుమా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు మధ్యలో వద్దాం. మధ్యలో, ఓకే, Between. మధ్యలో 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 అంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, రెండు వస్తువులు కానీ సమపాలికంగా, రెండే వస్తువులను కాదు, సమపాలికంగా అటుపక్క ఎంత ఉంటే ఇటుపక్క అంత ఉండాలి, అప్పుడు అది మధ్యలో అవుతుంది. ఏమ్మా, అర్థమైందా? అర్థం కాలేదా? నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మధ్యలో అంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థమైంది. ABCDE. ఇప్పుడు చెప్పండి, దీంట్లో మధ్యలో కరెక్ట్ గా అందరు 5 మందిలో మధ్యలో ఎవరు? సి సార్. సి. 5 మందిలో మధ్యలో ఎవరు? సి. B. సి. ABC మధ్యలో ఎవరు? B. బి సార్. బి. అది. CDE ఈ ముగ్గురు మధ్యలో ఎవరు? D. డి. అర్థమైంది ఇప్పుడు? అలాగే ఏకి ఈకి మధ్యలో ఎవరు? బిసిడి. వెరీ గుడ్, సూపర్. BCD ఆర్ టోటలీ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థం ఏమ్మా, అర్థమైంది కదా? అర్థమైంది. అర్థమైంది సార్. సో బిట్వీన్ అంటే
సమపాలికంగా మధ్యలో ఉండడం. గుర్తుపెట్టుకోండి, సమపాలికంగా. అటుపక్క ఎన్ని ఉంటే ఇటుపక్క అన్ని ఉండాలి. ఇటుపక్క ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉంటే మళ్ళీ బిట్వీన్ కాదు. ఓకే సార్. గాట్ మై పాయింట్? ఓకే సార్. క్లియరా? ఇప్పుడు Clear, చూడండి, sir. 2 బాక్సుల మధ్యలో ఇప్పుడు యాపిల్ పండు ఉంది. ఎక్కడుంది యాపిల్? 2 బాక్సుల మధ్యలో, బిట్వీన్ 2 బాక్సెస్. బిట్వీన్ 2 బాక్సెస్. ఏకు సికు మధ్యలో ఎవరు? బి. బి ఎక్కడున్నాడు? బిట్వీన్ ఏ అండ్ సి. బిట్వీన్ ఏ అండ్ సి. ఏకు మరియు సికు మధ్యలో ఉండేవాడు బి. ఇప్పుడు ఆ పిల్లోడు నిలబడినాడు, నిల్డౌన్ చేశాడు. ఎక్కడున్నాడు ఆ పిల్లోడు? 2 బంతుల Between మధ్యలో, two between balls. balls. Between two Between two balls. మధ్యలో బిట్వీన్ అంటారు. అమ్మా, రవికి సీనుకి మధ్యలో చూడండి, రవికి సీనుకి మధ్యలో కొట్లాట ఎవరికమ్మా? బిట్వీన్ రవికి ఏ అండ్ బిట్వీన్ సి. రవి అండ్ సీను. గీతకి లతకి మధ్యలో మాటలు లేవు. Between గీత and లత. గీత అండ్ లత. కొండకి నదికి మధ్యలో కొండకి నదికి మధ్యలో Between the hill hills and the river. బుక్కుకి పెన్నుకి మధ్యలో, బిట్వీన్ Between the book book and and pen. అండ్ ద పెన్. బిట్వీన్ ద బుక్ అండ్ ద పెన్. టేబుల్ కి టీవీకి మధ్యలో, టేబుల్ కి టీవీకి Between the మధ్యలో, table and the బిట్వీన్ ద TV. టేబుల్ అండ్ ద టీవీ. ఇది బిట్వీన్ యొక్క సంసారము. బిట్వీన్ అంటే ఏదైనా కానీ 2 వస్తువుల లేదా ఎనీథింగ్, రెండే అని కాదు, కౌంటబుల్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ కరెక్ట్ గా మధ్యలో ఉంటే దాన్ని బిట్వీన్ అంటారు. ఎనీ డౌట్? No doubt, sir. క్లియర్ కదా? Okay. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఒక కొత్త పదం ఇది. నిలువుగా చక్కగా అలాంగ్ అంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడైనా ఒక పల్లెటూరులో పోతాం. జనరల్ గా పల్లెటూరులో ఎక్కువ ఇది జరిగేది. బస్సు దిగిన వెంటనే అవతల ఒక విలేజ్ ఉందన్నమాట. ఈడ ఒక విలేజ్ ఉంది, ఈడ పక్కన ఒక విలేజ్ ఉందన్నమాట, మా ఊరు. ఇప్పుడు దీని పేరు సూరసింగనపల్లిలో ఏదో ఒకటి ఉంది, సూరపల్లిలో ఏదో ఉంది. బాబు నేను సూరపల్లికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్తారు, ఈ పిల్లోడికి పనిచేసే వాళ్ళు అంటారు ఏమని, ఈ దావ పట్టుకొని చక్కగా పోనైనా వస్తుంది అంటారు పల్లెటూరు భాషలో. ఎప్పుడైనా విన్నారా? ఈ దావ పట్టుకొని చక్కగా పో వచ్చాది చూడు అంటారు అవును సార్. పల్లెటూరు భాషలో అలాగే మాట్లాడతారు. ఈ దావ పట్టు, ఇంకా సిటీస్ లో అయితే పట్టుకోడు, ఎవరు నిన్ను అట్లా పట్టించుకోరు. కానీ పల్లెటూరులో మాత్రము ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. ఓ అన్నయ్య, ఈ దావ పట్టుకొని చక్కగా పోనే వస్తుంది చూడు, ఒక 5 నిమిషాలు వస్తుంది చూడు పో అంటారు. సో దాన్ని అనాలి, గో అలాంగ్ దిస్ రోడ్. ఏమనాలి? గో లాంగ్ దిస్ రోడ్. అలాంగ్ దిస్. ఎలాంగ్ అంటే ఇక్కడ ఆ దావ పట్టుకొని చక్కగా పోనైనా, ఆ దావ పట్టుకొని అంటే ఆ దావ ఎలా వెళ్తే అలా, ఆ దావ ఎలా వెళ్తే అలా, నిలువుగా చక్కగా అని మీనింగ్ వస్తుంది. అలాంగ్ అంటారు దీన్ని. అలాంగ్. అలాంగ్ లాంగ్ అంటే ఇక్కడ పొడువుగా, ఆ దాన్ని పట్టుకొని పొడుగు పోనైనా చక్కగా పోనైనా. అది ఏమ్మా, ఎవరికైనా డౌట్ ఉందా? ఇది చూడండి ఒకసారి. నో డౌట్ సార్. ఇక్కడ మాటల తీరులో ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగిస్తారు చూడండి. ఈ రోడ్డుకు సార్, నిలువుగా. చెప్పమ్మా. సార్ ఇంకొక చిన్న డౌట్. ఆ. ఇప్పుడు ఎలాగంటే చక్కగా నిలువుగా అన్నారు కదా సార్, అదే అవును. ఒకవేళ ఒంటరిగా ఉన్నాను అన్నాక ఎలా? ఐఎమ్ అలోన్. అది వేరు ఇది వేరప్పా. ఓకే 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 సార్ ఐఎమ్ గోయింగ్ అలోన్. అర్థమైందా? నేను ఒంటరిగా పోతున్నాను. ఐఎమ్ గోయింగ్ అలోన్. ఐఎమ్ అలోన్. ఈ రోజు రాత్రి ఎవరు లేరా నాయన, నేను ఒక్కడిని భయంకరంగా ఉన్నా, భయం అవుతుంది నాకే అన్నప్పుడు ఐఎమ్ అలోన్. అలోన్ అంటే ఇక్కడ ఒంటరి వాడిని నేను, నాకెవరు తోడు లేకుంటే అది అలోన్. ఓకే సార్. ఇది అలాంగ్. అలాంగ్ అంటే ఇక్కడ తోడు వస్తుంది. ఓకే సార్. అది ఇక్కడ ఎవరో ఒకరు తోడు ఉన్నారు అన్నట్టు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఈ రోడ్డుకు నిలువుగా చక్కగా, అలాంగ్ దిస్ రోడ్. ఏమైనా డౌటా? ఈ రోడ్డుకు చక్కగా, ఈ రోడ్డు నిలువుగా ఇట్లే పోమా అని చెప్పడానికి అలాంగ్ దిస్ రోడ్ అంటారు. ఈ రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్ళండి, గో అలాంగ్ దిస్ రోడ్. ఈ రోడ్డు పట్టుకొని చక్కగా పోండి. ఇక చక్కగా పోండి అంటే స్ట్రైట్ యాంగిల్ కొట్టుకుని పోయేది కాదు, ఏమన్నా కొండలు గిండలు వస్తే అట్లా కొట్టుకుంటూ పోని కాదు. అది ఎలా వెళ్తే అలా. అది రౌండ్ కొట్టింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అన్ని ఎలా ఉంటాయి కామన్ గా, వెళ్ళిపోండి. ఇది చూడండి ఇట్లా ఇట్లా ఉంటది. పల్లెటూరుకు పోనీకే మనకి రోడ్స్ ఇలా ఉంటాయి. ఈ దావ పట్టుకొని వెళ్ళు అని అర్థం. ఈ దావ పట్టుకొని వెళ్ళు అని. అంతేగాని చక్కగా పోమంటే ఇక్కడ నుంచి ఇట్లా చక్కగా పోయేది కాదు, కొండలు కొట్టుకొని పొలాల మీద పోయేది కాదు. ఆ దావ ఎట్లా పోతుందో ఆ విధంగా వెళ్ళనడానికి గో అలాంగ్ దిస్ రోడ్ అని చెప్తా. అర్థమైందమ్మా? క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి అయ్యా. తర్వాత నేను ఎలా వెళితే అలా రండి, నేను ఎలా వెళితే అలాగే రండి. కమ్ అలాంగ్ విత్ మీ. కమ్ అలాంగ్ విత్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, నా వెనకరా అంటాం. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా రోడ్డు తప్పిపోయి ఉంటారు,
రోడ్డు తప్పిపోయి ఉంటాడు, వాడు బుల్లెట్ వేసుకొని పోతుంటాడు ఒకడు, మేము ఆటోలో పోతున్నాం, ఆటో నిలబడిపోయింది మాది, లేదా కార్లో పోతున్నాం, కార్ నిలబడిపోయింది, వాడు ఏమంటాడంటే ఏం లేదు మీరేం ఇది కాదండి, నేను ఎట్లా వెళ్తే అలా రండి, నేను వెళ్ళిన దారికే రండి అని అంటాడు వాడు బుల్లెట్ వాడు. అంటాడా లేదమ్మా? ఎప్పుడైనా విన్నారా లేదా ఆ మాటలు? అంటారు. నేను ఎలా వెళ్తే అలా రండి అంటాడు. అప్పుడు కమ్ ఎలాంగ్ విత్ మీ, కమ్ ఎలాంగ్ విత్ మీ, ఐ విల్ షో ద రూట్, ఐ విల్ షో ద వే, ఐ విల్ షో ద డైరెక్షన్, నేను నీకు వే చూపిస్తా, దారి చూపిస్తా, రూట్ చూపిస్తా, డైరెక్షన్ చూపిస్తా అంటాడు. అక్కడ మాట్లాడిన మాటల్లో ఎలాంగ్ ఉంటది? ఎనీ డౌట్? No doubt. ఇంకొక మాటలు కూడా ఉన్నాయి, దీంట్లో ఎగ్జాంపుల్స్ లో కనిపించలేదు కానీ నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్. చూడండి, దీని అర్థం చెప్పండి ఇప్పుడు. నేను మా ఫ్రెండ్ తో హైదరాబాద్ వెళ్తున్నాను. ఏమి ఇంకోసారి చెప్పు. నేను నా ఫ్రెండ్ తో హైదరాబాద్ వెళ్తున్నాను. నా అంటే స్నేహితుడితో ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలి మీరు, చాలా మంచి మీనింగ్ ఉంది ఇక్కడ. ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్ వేరు, అలాంగ్ విత్ మై ఫ్రెండ్ వేరు. ఎవరు చెప్తారు అర్థం, డిఫరెన్స్ ఎవరు చెప్తారు చెప్పాలి నాకు. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ వేరు, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్ వేరు. ఫస్ట్ వన్ సార్, ఒకరు చెప్పాలి, ఒకరు చెప్పాలి. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్, ఫస్ట్ ది చెప్పు. ఓకే సార్, నేను హైదరాబాద్ మా ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్నాను. ఇప్పుడు అలాంగ్ పెట్టాను నేను ఇక్కడ ఒక మాట. అయితే నేను హైదరాబాద్ ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడేటప్పుడు వదిలేయండి, వేరే వాళ్ళు రాకూడదు, మధ్యలో రాకూడదు, డిస్టర్బెన్స్ అది. నేను మా విత్ మై ఫ్రెండ్ ఫస్ట్ వాక్యం చక్కగా హైదరాబాద్ వెళ్తున్నాం. ఇక్కడ చక్కగా లేదన్నా పెద్దరెడ్డి, చక్కగా లేదు ఇక్కడ. రైట్ సార్, ఐ యామ్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఎలా అని ఉండు గణేష్ మాట్లాడేది. అవును సార్. గణపతి సార్, గణేష్ గణపతి అండి, గణపతి చెప్పు, ఇప్పుడు చెప్పు. ఐ యామ్ టు హైదరాబాద్ సార్. ఉండు ఐఆమ్ గోయింగ్, సారీ, ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇప్పుడు చెప్పు. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఎలా అని విత్ మై ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ తో వెళ్తున్నాను. అదే కదా అతను కూడా చెప్పింది, విత్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ తో పాటు వెళ్తున్నాను అని అర్థం. ఫ్రెండ్ తో పాటు వెళ్తున్నాను. ఏమి డిఫరెన్స్ ఏంటి దీనికి తేడా ఏంటి అని అడుగుతున్నాను నేను. ఫస్ట్ లో నేను ఒకనే వెళ్ళాను, తర్వాత మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నాను. అనేది ఎలా ఉంది కాబట్టి చక్కగా వెళ్తున్నాము అని లే అలా ఆలోచన చేయకూడదు. మ్యాటర్ లో ఒక డెప్త్ ఉంది అక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పమంటారా? వినండి మరి. ఓకే, ఒక చిన్న తేడా అంతే, మీరు చెప్పేది తప్పు కాదు. విన్నా బంగారు విను. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్ అంటే దాని అర్థం ఏమి? మా ఫ్రెండ్తో నేను కూడా వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్. ఎవరితో వెళ్తున్నావు బాబు అంటే మా ఫ్రెండ్తో వెళ్తున్నాను. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అలాంగ్ పెడితే నేను మొదటిసారిగా వెళ్తున్నాను అని అర్థం. అర్థం కాలే? ఓకే సార్, మొదటిసారిగా మా ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్నాను. అలాంటప్పుడు మీరు అలాంగ్ వాడాలి. అలాంగ్ అంటే నేను వాడితో పాటు పోతున్నాను అంటే నేను కొత్త కాబట్టి వాడితో పాటు పోతున్నాను, వెనక తోక అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ పెద్దరికం ఎవరికి వచ్చింది? ఫ్రెండ్కి వచ్చింది సార్. ఒక అలాంగ్ పెట్టడం వల్ల ఇంత లోపల పరిజ్ఞానం ఉంటది, అది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా సార్. ఇంకొకటి సార్, అంటే మనకు తెలియని ఏరియా కానీ తెలియని ప్రదేశం అందుకే మనకు తెలియదు కాబట్టి వాడితో పాటు నేను మొదటిసారి వెళ్తున్నా. ఓకే, అర్థమైందా? ఆ మాటలో ఆ మాట అలాంగ్ అనే మాట మాట్లాడేసరికి ఒక చిన్న మీనింగ్ అనేది లోపల ఇంటర్నల్ మీనింగ్. అది ఏమని నాకు తెలీదు, అందుకే నా స్నేహితుడితో పాటు వాడు ఎలా వెళ్తే వాడు ఎలా పిలుచుకోపోతే అలా వెళ్ళి సస్తా, దాని అర్థం అది. ఓకే సార్, అర్థం కాలే? ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై ఫ్రెండ్ అంటే కామన్ గా వాడు నేను ఇద్దరం కలిసి పోతున్నాం అంతే. నువ్వు కొత్తడు కాదు ఇక్కడ. ఏమ్మా? ఓకే సార్, అర్థమైంది సార్. బ్రదర్స్ అర్థమైందా? అర్థం కాలేదు ఇంకా? ఈ సెంటెన్స్ లో అంత మీనింగ్ ఉందని చెప్తున్నాను బ్రదర్స్. ఓకే, ఏదోలే సిల్లీగా తీసుకొని మాట్లాడేది కాదు, ఇక్కడ చాలా మీనింగ్ఫుల్ ఉంది. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అలాంగ్ విత్ మై పేరెంట్స్. చూడండి, అలాంగ్ విత్ మై పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులు నన్ను పిలుచుకోపోతున్నారు, నేను వాళ్ళతో పాటు పోతున్నా అంతే. ఓకే, అంటే ఇక్కడ పెద్దరికం ఎవరు? పేరెంట్స్.
పెద్దరికం ఇస్తున్నావు నువ్వు అక్కడ, అర్థమైందా? లేదు, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై పేరెంట్స్, దాట్స్ ఇట్. అంటే నువ్వు తొలకపోతున్నావు ఇప్పుడు, వాళ్ళు కాదు. అర్థం కాలే? అర్థమైంది. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అలాంగ్ విత్ మై పేరెంట్స్ వేరు, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ విత్ మై పేరెంట్స్ అనేది వేరు. ఓకేనా? క్లియరా? ఓకే సార్. ఏమైనా చెప్పాలా? ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై. ఓకే, అలాంగ్ అనేది అలా వాడుకోండి, అలా వాడుకోండి. ఓకేనా? రైటా? ముందుకు పోదుమా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. రైట్, పోదుమా ముందుకి? రైట్. ఇప్పుడు కొంచెం పదాలు, మంచి పదాలు వచ్చేసినాయి చూడండి. అమాంగ్, చూడండి. అమాంగ్, అమాంగ్ అంటే కొంతమంది గుంపులో, ఒక గుంపును గురించి మాట్లాడేటువంటి ఒక పదం అమాంగ్. అందులో లేదా వారిలో, అందులో లేదా వారిలో. అందులో అంటే వస్తువులు వస్తాయి, జంతువులు వస్తాయి. వారిలో అంటే వ్యక్తులు వస్తారు. ఓకేనా అండి? ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు అందరూ మాట్లాడొచ్చు కొంచెం. అందులో వారిలో తేడా ఏంటండి? అందులో అంటే ఏదైనా వస్తువులు, జంతువులలో. వారిలో అంటే ఏంటండి? మనుషులలో. ఇక్కడ చూడండి, హీరోలలో నాకు చిరంజీవి అంటే ఇష్టం అండి. అమాంగ్ ద హీరోస్ ఐ లైక్ చిరంజీవి. అమాంగ్ ద హీరోస్ ఐ లైక్ నాగ్. అమాంగ్ ద హీరోస్ ఐ లైక్ బాలకృష్ణ. ఏదైనా చెప్పుకోవచ్చు అండి, ఇక్కడ మనకు పార్టీలు గీటీలు సంబంధం లేదు. హీరోలలో నాకు ఇష్టమైన వాళ్ళు. అమాంగ్ ద హీరోస్ ఐ లైక్ బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఏదైనా చెప్పుకోవచ్చు, నేను ఇష్టం. ఇక్కడ ఏం వాడుతున్నాము అని అంటే అమాంగ్ అనే పదాన్ని వాడాం. అమాంగ్ ద హీరోస్ అంటే ఒక గుంపులో అని అర్థం, గుర్తుపెట్టుకోండి. క్లియరా అండి? డౌట్ ఉందా? అలాగే పండ్లల్లో చూడండి, పండ్లు ఉంటాయి కదండి, ఎన్నో టొమాటోలని, సారీ యాపిల్ పండ్లని, నారింజ, ఇలాంటి పండ్లలో ఐ లైక్ యాపిల్స్. అమాంగ్ ద ఫ్రూట్స్, చూడండి ఆన్సర్ ఇవ్వాలి నాకు. అమాంగ్ ద ఫ్రూట్స్ ఐ లైక్ యాపిల్, మ్యాంగో, బనానా, పైనాపిల్, ఏదో చెప్పుకో, నీ ఇష్టం, అది సంబంధం లేదు. అమాంగ్ ద ఫ్రూట్స్, అమాంగ్ అంటే ఇక్కడ ఒక గుంపులో, ఆ పండ్లు అనేటువంటి ఒక గుంపులో అని అర్థం. అలాగే పూలలో కూడా ఐ లైక్ జాస్మిన్, మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం. అమాంగ్ ద ఫ్లవర్స్ ఐ లైక్ రోజెస్. అమాంగ్ ద ఫ్లవర్స్ ఐ లైక్ రోజెస్. నేను రోజా పూలని ఇష్టపడతాను. అంటే ఒక గుంపును గురించి మాట్లాడేటువంటి పదం ఏదమ్మా అంటే అమాంగ్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఓకే సార్. అర్థమైంది సార్. ఓకే, వారిలో చూడండి, వారిలో అమాంగ్ దెమ్. అది పుస్తకాలలో అమాంగ్ ద బుక్స్. హీరోయిన్లలో అమాంగ్ ద హీరోయిన్స్. పాములలో అమాంగ్ ద స్నేక్స్. సినిమాలలో అమాంగ్ ద మూవీ. ఐ లైక్ బాహుబలి. అవన్నీ నీ ఇష్టం, పక్కన చెప్పుకోవచ్చు. అమాంగ్ దెమ్ ఐ లైక్, అమాంగ్ ద బుక్స్ ఐ లైక్ రాము సార్ బుక్స్. అమాంగ్ ద హీరోయిన్స్ ఐ లైక్ సౌందర్య. అమాంగ్ ద స్నేక్స్ ఐ లైక్, ఏదైనా చెప్పవచ్చు. పాములలో కూడా ఇష్టపడతారా? వచ్చి కాటేయమంటారా? అలాగే మాట్లాడుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. ముందుకు పోదాం, కొంచెం టైం లేదు కాబట్టి కొంచెం ముందు. అర్థం కాకపోతే అడగండి, సార్ అనండి, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, మాట్లాడదాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి అయ్యా, త్రూ ద్వారా, నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఒక ద్వారా, త్రూ అంటారు, THROUGH. చాలా మంది స్పెల్లింగ్ రాయనికి రాదు, ఇది ఫస్ట్ అది తెలుసుకోవాలి మీరు. THROUGH, ఈ స్పెల్లింగ్ చాలా మంది రాంగ్ రాస్తూ ఉంటారు. త్రూ, THROU, లేదా పలకడం రాదు, త్రూ అనాలి దీన్ని. THROUGH, త్రూ అనాలి. ద్వారా అంటారు దీన్నే మనోళ్ళు వయా అని, రోడ్డు ప్రకారంగా వయా అని మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? అది ఇప్పుడు ఒక చూడండి, అద్దము ద్వారా నా ముఖం ఇలా ఉంది అని మనకు తెలిసింది. ఎవరు చెప్తే అర్థం కాదు మన ముఖం ఇలా ఉంది అని. ఒకటి ఆయుధం ఏమప్పా, ఎలా చూసుకుంటే మనకు అర్థమైంది మన ముఖం ఇంత అందంగా ఉంది అని ఎలా తెలిసింది మనకంటే ఓన్లీ త్రూ ద మిర్రర్. వాడు ముఖం చూసుకుంటున్నాడు, ఎలా చూసుకుంటున్నాడు వాడు? త్రూ ద మిర్రర్ అంటే అద్దము ద్వారా, త్రూ ద మిర్రర్. అది ఇక్కడ చూడండి, ఢిల్లీకి పోవాలి, కర్నూలు నుంచి నేను ఢిల్లీకి పోవాలి, ఎలా వెళ్ళగలుగుతా? నేను ఏ దాని మీద వెళ్ళగలుగుతా? త్రూ ద హైదరాబాద్ అనకూడదు, పేర్ల ముందర ఎప్పుడు దావాడద్దు. త్రూ హైదరాబాద్. ఈ త్రూ బదులుగా వయా హైదరాబాద్ అని రాస్తారు బోర్డుల మీద. మీరు బస్సుల మీద చూస్తే కనుక వయా హైదరాబాద్ అని రాస్తారు. సార్ ఇంకొక డౌట్, చెప్పండి. వయా అనేది రోడ్ వేస్ మాత్రమే, రోడ్ వేస్ లకు వయా అని పెట్టినారు. వయా ఈజ్ ఈక్వల్ టు త్రూ.
ఓకే సార్. రైల్వే కానీ ఫ్లైట్లో ఇది ఆర్టికల్ సేమా సార్? ఏదైనా ఊరును దాటి వెళ్ళాలనుకుంటే వయా. ఓకే సార్. ఓకే. ఏదైనా ఒక ఊరు దాటి వెళ్ళాలి అంటే వయా త్రూ అంటాం అట్లా. ఓకే సార్. ఓకేనా. ఏది కిటికీ నేచర్ చూస్తున్నాను నేను, ఎలా చూస్తున్నాను అంటే కిటికీ ద్వారా చూస్తున్నాను. త్రూ ద విండో, త్రూ ద విండో. రాణి ద్వారా విషయం తెలిసింది. చూడండి కొత్త మాట ఇది. రాణి ద్వారా అంటే ఇక్కడ రాణి మనకు మధ్యలో ఉందన్నమాట. సో రాణి ద్వారా విషయం తెలిసింది. ఓకే, అలాంటప్పుడు ఏం చెప్తాం? త్రూ రాణి. వార్తల ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. ఎలా తెలిసింది? వార్తల ద్వారా. త్రూ ద న్యూస్. చెప్పండి అమ్మా. సినిమాల ద్వారా నాకు మంచి పరిజ్ఞానం వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. ఏ విధంగా వచ్చింది నాకు? త్రూ ద మూవీస్. మా స్నేహితుడి ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. త్రూ మై ఫ్రెండ్. టీవీ ద్వారా విషయం తెలిసింది. త్రూ ద టీవీ. ఇప్పుడు అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీడియేటర్ అన్నట్టు, మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే మీడియేటర్ అన్నట్టు, మధ్యలో త్రూ మీడియేటర్ అన్నమాట. త్రూ రాజు అంటే ఇక్కడ మీడియేటర్ ఎవరు? రాజు. అలాగే అర్థం చేసుకోవాలా. ఓకేనా. మీడియేటర్ ఉంటారు కదా, త్రూ అంటాం అనమాట. అది కొంచెం ముందుకు పోదాము. ఆపోజిట్ ఇందాక మనం తెలుసుకున్నాం కదండి, క్లియర్ గా తెలుసుకున్నాం కదా ఆపోజిట్ అంటే. ఓకే, సో అది ఇప్పుడు ఒకసారి ఊరిని పైన తెలుసుకుందాం. గీతకు ఎదురుగా రవి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడయ్యా? గీతకి క్వైట్ ఆపోజిట్ అంటాము, ఆపోజిట్ అంటాం. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ అనే పదం ఎప్పుడైనా వాడండి, దాని పక్కన టూ వాడాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే సార్. ఆపోజిట్ టు గీత. ఎందుకు సార్ టూ వాడాలి? క్వశ్చన్ మార్క్. ఎందుకు సార్ టూ వాడాలి? ఇక్కడ చూడండి, గీతకు ఎదురుగా. ఇప్పుడు ఆపోజిట్ ఇక్కడ కు ఉంది చూసారా, దాని బదులే టూ. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఆ టూనే ఈ టూ. ఆపోజిట్ టు గీత. గీతకు ఎదురుగా, ఆపోజిట్ టు గీత. అది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్. శివ ఇంటికి ఎదురుగా, ఆపోజిట్ టు శివాస్ హౌస్. ప్రభాస్ కి ఎదురుగా, ఆపోజిట్ టు ప్రభాస్. ఎదురుగా, ఆపోజిట్ టు ఎదురుగా. రాజు ఇంటి ఎదురుగా, ఆపోజిట్ టు రాజు. సీనుకి ఎదురుగా, ఆపోజిట్ టు సీను. గీతకి ఎదురుగా, ఆపోజిట్ టు గీత. హాస్పిటల్ కి ఎదురుగా, ఆపోజిట్ టు ది హాస్పిటల్. సినిమా టాకీస్ ఎదురుగా, ఆపోజిట్ టు ది సినిమా టాకీస్. ఎనీ డౌట్? నో డౌట్ సార్. ఇది అక్రాస్. నిన్న చెప్పుకున్నాము. అక్రాస్ అంటే అడ్డంగా పోయేది అనమాట. అడ్డంగా పోయేది. సాధ్యమైనంత వరకు ఈ అక్రాస్ అనే పదము ఎలా వాడతారో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు దాడుతున్నారు అనమాట. ఒక రోడ్డును దాడుతున్నారు కాబట్టి రోడ్డుకు అడ్డంగా పోతున్నారు పిల్లలు. అప్పుడు అక్రాస్ ద రోడ్ అని చెప్పాలి. అక్రాస్ ద రోడ్. ఇప్పుడు నదికి అడ్డంగా ఉన్నాం మనము, ఇటుపక్క నుంచి అటుపక్కకు పోవడానికి నదికి అడ్డంగా. అక్రాస్ ద రివర్. ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఎక్కడుంది? అక్రాస్ ద రివర్. అలాగే రైల్వే గేట్ కి అడ్డంగా, రైల్వే గేట్ కి అడ్డంగా పెట్టినారు. అక్రాస్ ద రైల్వే గేట్. అది. అలాగే కారుకు అడ్డంగా పోయినాడు వాడు ఎట్లా పోయినాడు? కారుకు అడ్డంగా, అక్రాస్ ద కార్. బస్సుకు అడ్డంగా పోయినాడు. ఒకడు తాగినాడు బాగా, వాడు ఏం చేసినాడు? బస్సుకు అడ్డంగా పోయినాడు. అక్రాస్ ద బస్. ఇంటికి అడ్డంగా ఏమో ఒక ఇది పెట్టినారు. ఏది? ఇంటికి అడ్డంగా ఏదో గోడ కట్టించేసినారు అనమాట వేరే వాళ్ళు. ఇంటికి అడ్డంగా, అక్రాస్ ద హౌస్. తప్పు చెప్తున్నావు గణపతి. నోరు తెలిసి తప్పు చెప్పకూడదు. నువ్వు చెప్పకపోయినా చింత లేదు, కానీ తప్పు చెప్పొద్దు. కొంచెం ఆలోచన చేసి చెప్పాలా. వాహనాలకు అడ్డంగా. చూడండి, వాహనాలకు అడ్డంగా, అక్రాస్ ద వెహికల్స్. అది. నాకు అడ్డంగా, అక్రాస్ మీ. అంతే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎక్కువ శాతం ఈ అక్రాస్ అనేది ఎక్కడ వాడతారంటే, అక్రాస్ మీ, నాకు అడ్డంగా. నాకు అడ్డంగా నువ్వు నిలబడినావయ్యా, నన్ను అటుపక్క పోనీకి ఇలా. వేరే వర్డ్ సార్. అక్రాస్ ద టోల్డ్ మీ అంటే నాకు అడ్డంగా మాట్లాడకన్నా వస్తుంది. నాన్న బంగారు, చాలా విచిత్రంగా చెప్తున్నావు సెంటెన్స్ నువ్వు. వద్దు, ఇప్పుడు ఏం మాట్లాడొద్దు. ఓకేనా? ముందు నేర్చుకుందాం. ఓకేనా? అది ఉన్నది నేర్చుకుందాం. ఓకే, రైట్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకేనా? ముందుకు పోదాం. అయిపోయండి. ఇంకో 2-3 ఉన్నాయిలేండి, అయిపోతుంది. దగ్గర, నియర్ దగ్గర. ఒక్క నిమిషము.
నియర్ దగ్గర, దగ్గర దగ్గర. నియర్ ద బస్ స్టాండ్. ఇక్కడ చూడండి, బస్ స్టాండ్ దగ్గర. మీ ఇల్లు ఎక్కడుందయ్యా? మీ ఇల్లు ఎక్కడుంది? నియర్ ద బస్ స్టాండ్. పార్కు దగ్గర. పార్కు దగ్గర ఎక్కడున్నావా నువ్వు? ఎక్కడ? నియర్ ద పార్క్. నియర్ ద పార్క్. టాకీస్ దగ్గర ఎక్కడున్నావా నువ్వు? టాకీస్ దగ్గర. నియర్ ద టాకీస్. ఇంటి దగ్గర ఉన్నాను. ఎక్కడున్నాను? ఇంటి దగ్గర ఉన్నాను. నియర్ ద హౌస్. అంటే ఇంట్లో అయితే లేను. అర్థమైంది ఇప్పుడు? ఫోన్ వచ్చింది, ఒరే ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నా అనకూడదు, ఇంటి వద్ద ఉన్నాను అనాలి. అట్ హౌస్ అనాలి. అర్థమైందా? ఇంటి దగ్గర అంటే నియర్ ద హౌస్. నియర్ ద హౌస్ అంటే ఇంట్లో అయితే లేను, ఆ పక్కన హోటల్లో ఉన్నాను, రా తాగుదాం రా, టీ తాగుదాం రా. దీని అర్థం అది. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది హోటల్ దగ్గర. హోటల్ దగ్గర. బ్రదర్ ఎలా చెప్పాలనా? ఓకే, బాగా నీట్గా చెప్తా. బాగా మామూలుగా సాధారణంగా ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఒరే నేనా ఎక్కడున్నావురా అంటే, ఇంటి వద్ద ఉన్నాను అంటే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నాను ఒకటి, ఇంట్లో ఉన్నాను ఒకటి, ఇంటి వద్ద ఉన్నాను, ఇంటి దగ్గర ఉన్నాను. ఇలా 3 రకాలుగా నువ్వు సమాధానం ఇవ్వగలుగుతావు. ఎలా? ఇంట్లో ఉన్నానంటే ఐఎమ్ ఇన్ ద హౌస్. ఇన్ ద హౌస్ అంటే పడుకున్నాను రా అని అర్థం. దాని అర్థం అది. ఇంటి వద్ద ఉన్నాను అంటే ఈడే ముందు కూర్చున్నాను అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఇంటి వద్ద అంటే ఆనుకునే ఉన్నానంటే ఎక్కడ పోలే నేను. ఇంటి వద్దే ఉన్నానంటే పనులు చేసుకుంటున్నాను, నా ఇంటి చుట్టే ఉన్నాను, అటుపక్క ఇటుపక్క ఎక్కడో ఉన్నావు. ఇంటి దగ్గర ఉన్నానంటే హోటల్కి వచ్చినావు. పక్కన మీ ఇంటికి ఒక గల్లీ ఉంది, ఆ గల్లీ పక్కన మామూలుగా హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో కూర్చున్నావు. అప్పుడు వానికి ఫోన్ చేస్తే అంటున్నావు, ఒరే నాయనా నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఐఎమ్ నియర్ ద హౌస్ వేరు, ఐఎమ్ హట్ హౌస్ వేరు, ఐఎమ్ ఇన్ ద హౌస్ వేరు. ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు. ఓకేనా? నో డౌట్ సార్. ఓకే సార్. రైట్. అలాగే హోటల్ దగ్గర ఉన్నావు. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నావు? హోటల్. హోటల్, నియర్ ద హోటల్. స్కూల్ దగ్గర ఉన్నావు. స్కూల్ దగ్గర ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? నియర్ ద స్కూల్. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? నియర్ ద రైల్వే స్టేషన్. బెంగళూరు దగ్గర ఉన్నావు. నియర్ బెంగళూరు. అంటే ఇంకొక 5 నిమిషాలు ఉంటే బెంగళూరు వస్తుంది అనుకో, అప్పుడు నువ్వు అనాలి నియర్ బెంగళూరు అనాలి. అది. దీనికి ఆపోజిట్ ఫార్. దీన్ని పలికేటప్పుడు కూడా ఫార్ అంటారు. FAR, ఫార్. ఫార్ అంటే దూరము. ఫార్ అంటే ఏమి? దూరము. నియర్ అంటే ఏమి? దగ్గర. ఫార్ ఆపోజిట్ అన్నమాట. ఓకేనా? అది. ఇక్కడ చూడండి, బస్ స్టాండ్ నుండి దూరం. మీ ఇల్లు ఎక్కడుంది? బస్ స్టాండ్ నుండి దూరంగా ఉంది. ఫార్ ఫ్రమ్ ది బస్ స్టాండ్. అర్థమైందా? పార్క్ నుండి దూరము. మీ ఇల్లు ఎక్కడుంది ఇప్పుడు? పార్క్ నుండి దూరంగా ఉంది. ఫార్ ఫ్రమ్ ది పార్క్. టాకీస్ నుండి దూరము. నీ ఇల్లు ఎక్కడుంది? టాకీస్ నుండి దూరం ఉంది. ఫార్ ఫ్రమ్ ది టాకీస్. దూరము ఇంగ్లీష్ లో ఏమయ్యా? ఫార్. ఇంటి నుండి దూరము. ఫార్ ఫ్రమ్ ది హౌస్. కాలేజ్ నుండి దూరము. ఫార్ ఫ్రమ్ ది కాలేజ్. చాలా దూరము. వెరీ ఫార్. చాలా చాలా దూరము. వెరీ వెరీ. ఎన్ని వెరీలు పెడితే అంత దూరం అవుతుంటది ఇల్లు. అర్థమైందా? అర్థం కాలేదా? ఎన్ని వెరీలు పెడితే అంత దూరం అవుతుంటది అది ఇల్లు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి అయ్యా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్టర్, బిఫోర్. ఇది కూడా నిన్న చెప్పుకున్నాము, ఇంకా అయిపోయిందిలేండి. 2 నిమిషాలు. సారీ ఫర్ టేకింగ్ లాంగ్ టైం. ఓకే. 1 సంవత్సరం తర్వాత. ఎప్పుడు వస్తావు నువ్వు? తర్వాత. తర్వాత అంటే ఏమి? ఆఫ్టర్. ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే తర్వాత. తర్వాత. ఓకే. 1 సంవత్సరం తర్వాత. చూడండి, లావు ఉంది ఒక ఆమె పాపము. 1 సంవత్సరం ముందు లావు ఉంది. 1 సంవత్సరం తర్వాత ఏమైంది చూడమే? బక్కగా అయిపోయింది. శివ తర్వాత. ఇప్పుడు ఇతను శివ, ఈ ఫస్ట్ నిలబడినాడు చూడు, అతను శివ. శివ తర్వాత రాణి. రాణి తర్వాత మళ్ళీ మోహన్. మోహన్ తర్వాత గీత. గీత తర్వాత కిషోర్. ఇట్లా తర్వాత 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 అంటే ఫస్ట్ తర్వాత సెకండ్, సెకండ్ తర్వాత థర్డ్, థర్డ్ తర్వాత ఫోర్త్, ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ అని అర్థం. శివ తర్వాత ఎవరమ్మా అంటే ఆఫ్టర్ శివ. ఆఫ్టర్ శివ. సైకిల్ తర్వాత స్కూటర్ కొంటా నేను. ఫస్ట్ స్కూటర్ కొన్ను. ఫస్ట్ సైకిల్ కొంటా, ఆ తర్వాత స్కూటర్ కొంటా. అప్పుడు ఏమనాలి? ఆఫ్టర్ సైకిల్. ఆఫ్టర్ సైకిల్. సరే, బైక్ తర్వాత కార్ కొంటా. అప్పుడేమనాలి? బైక్ తర్వాత కార్ కొనాలి సార్. అప్పుడేమనాలి? ఆఫ్టర్ మోటార్ వెహికల్. అంతే అంతే, చాలు, నో ప్రాబ్లం. ఓకే. రవి తర్వాత. నువ్వు ఎప్పుడు వస్తావు? రవి తర్వాత వస్తా. ఆఫ్టర్ రవి. ఆఫ్టర్ రవి. సీను తర్వాత. నువ్వు ఎప్పుడు వెళ్ళినావు?
సీను తర్వాత వెళ్ళింది After scene. ఆఫ్టర్ సీను. స్కూల్ తర్వాత మా సినిమా టాకీస్ ఎక్కడ After the school. ఆఫ్టర్ ద స్కూల్. రవి ఇంటి తర్వాత మోహన్ ఇల్లు ఎక్కడ? మోహిన్ ఇల్లు ఎక్కడ? ఆఫ్టర్ After రవి Ravi's house. వైజాగ్ తర్వాత సముద్రం ఎక్కడుంది? After Vizag. అంతే. ఇప్పుడు అర్థమైందప్ప? క్లియరా? అర్థమైంది సార్. ఓకే. ఇక ఆఫ్టర్ తర్వాత ఇంకొక పదము బిఫోర్, దానికి ఆపోజిట్ వర్డ్ అన్నమాట. ఒక సంవత్సరం ముందు ఎలా ఉంది చూడు ఈమె, ఒక సంవత్సరం ముందు లావుగా ఉంది అనమాట. అప్పుడు ఏమనాలి? బిఫోర్ 1 year. లావు ఎప్పుడు ఉండింది ఆమె? Before 1 year. బిఫోర్ 1 year. Before 1 year. శివ కంటే ముందు. సో శివ కంటే ముందు Before ముందు Shiva. పోయే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇతను శివ. ఈమె రాణి ఎప్పుడు? బిఫోర్ శివ. శివ Before కంటే Shiva. ముందు. బైక్ కంటే ముందు నువ్వేం కొన్నావయ్యా? బైక్ కంటే ముందు అంటే బిఫోర్ ద బైక్. Before bicycle. ఐ బాట్ సైకిల్. బిఫోర్ ద బైక్ ఐ బాట్ సైకిల్ అంటే బిఫోర్ ద బైక్ అంటే బైక్ కంటే ముందు నేను సైకిల్ కొన్నాను. ఆ విధంగా. ఓకే. 2 రోజుల ముందు ఎప్పుడు వచ్చావా నువ్వు? Before 2 days. బిఫోర్ 2 days. 2 రోజుల ముందు వచ్చాను. రాజు కంటే ముందు ఎప్పుడు తిన్నావా నువ్వు? Before Before Raj. Raj. బిఫోర్ రాజు. వాళ్ళకంటే ముందు ఎప్పుడు వెళ్ళిపోయావా నువ్వు? Before them. them. బిఫోర్ దెమ్ అంటే వాళ్ళకంటే ముందు. ముందు. స్కూల్ కంటే ముందు సినిమా టాకీస్ ఎక్కడుందయ్యా? Before the school. బిఫోర్ ద స్కూల్. ఆఫ్టర్ స్కూల్ కాదు, బిఫోర్ ద స్కూల్. అంటే స్కూల్ కంటే Before the ముందే school. సినిమా టాకీస్ వస్తది అని చెప్తున్నా అడ్రసింగ్. ఓకే. రవి ఇంటి కంటే ముందు శివ ఇల్లు ఎక్కడుంది? Bef- రవి Before బిఫోర్. Ravi's house. These are the very important words, key words for English learners. అయ్యా మీరు ఎంత వీటిని ప్రేమిస్తారో, ఎంత నేర్చుకుంటారో, మీకు ఇంగ్లీషు ఈ పదాలతోనే సగం ఇంగ్లీష్ వచ్చినట్టు ధైర్యం వచ్చేస్తుంది. అర్థమైందా? Yes. ఏమైనా డౌట్ ఉందా? No doubts. ఓకేనా ఫ్రెండ్స్? చాలాసేపు టైం అయింది. కారణం ఏంటంటే పదాల ఒక ప్రజ్వలం అది. పదాలు నేర్చుకోవాలి. అలాగని చెప్పి సగం నేర్చుకునేది కాదు కాబట్టి క్లియర్ కట్గా చెప్పాను. సో కష్టమో నష్టమో 1.5 గంట సేపు పట్టింది. మీరు కూడా కష్టపడండి. ఓకేనా? మీకు మెట్లు ఇచ్చాను కదా, బుక్లో క్లియర్గా ఉన్నాయి కదా ఇవన్నీ. కొంచెం చేతులు అడ్డం పెట్టుకొని తెలుగు చూసుకుంటూ ఇంగ్లీష్ చెప్పాలి. ఏంపా మాట్లాడండి మరి ఒకసారి Okay. మాట్లాడరు. తప్పకుండా. అర్థమైందా? ఇది చూడమ్మా, అర్థమైంది. కష్టం మీద ఆధారం అవుతుందమ్మా, ఊకనే రాదు. ఓకే. ఇప్పుడు ఓకే సార్. నేను అరిస్తే మీకు రాదమ్మా. నేను అరిస్తే నాకు వస్తుంది. నేను చెప్పి నేను గ్రేట్ అయితే అంతే. మీరు గ్రేట్ కావాలంటే మీరు అరుచుకోవాలి. మీరు ఇంకో మీ పిల్లలకి చెప్పుకోవాలి, పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి, భర్త ఉంటే భార్యకి చెప్పుకోవాలి, లేదా తల్లిదండ్రులకు చెప్పండి. ఇట్లాంటివి కూర్చోబెట్టి వాళ్ళకు నేర్పించండి, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేదా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. ఓకేనా? సో చాలా లేట్ అయింది, సారీ ఫర్ దట్. ఎనీ హౌ టుడే ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కంప్లీట్ ద వర్డ్స్. టోటలీ 25-26 వర్డ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా 25 పదాలేమో మనం బాగా చక్కగా అర్థం చేసుకోగలిగితే సగం ఇంగ్లీష్ దీని మీద బేస్ అవుతుంది. అర్థమైందండి నా బాధ?